హరి హరి హరియనవో మనస హరి హరి ప్రకటీకృత రమ వైభవ స్ఫూర్తికి దాడిత దశముఖ కీర్తికి పురదో మమ భాతు
హనుమతో మూర్తి ఇందిరారమణ గోవింద నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం అని చెప్పారు వ్యాసమహర్షుల వారు శ్రీమద్ భాగవతంలో. ఒక్కొక్క యుగంలో మానవులు ఒక్కొక్క విధాలుగా తరించారు. కృతయుగాన్ని సత్యయుగము అన్నారు. ఆ కృతయుగంలో అఖండమైనటువంటి తపస్సు ఆచరించి అందరూ తరించారు. త్రేతాయుగం వచ్చేటప్పటికల్లా యజ్ఞయాగాదులు బాగా ఆచరించి తరించారు. అంటే కర్మకాండ యొక్క ఆవశ్యకత త్రేతాయుగంలో బాగా చెప్పబడ్డది. కర్మకాండని అనుసరిస్తేనే, కర్మాచరణం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగేంత వరకు కర్మాచరణ చేస్తూనే ఉండాలి. అందుకనే యజ్ఞో యజ్ఞేన కల్పతాం అని చెప్తారు. యజ్ఞం ఎందుకు చేశావయ్యా అని అడిగారట. మళ్ళా యజ్ఞం చేయడం కోసమే యజ్ఞం చేశాను అని చెప్పారు. జ్ఞానం కలిగేంత వరకు కర్మాచరణ చేయాల్సిందే. విధి నిషేధం ఈ రెండూ పాటించాల్సిందే. చెయ్యవలసిన దాన్ని వదిలిపెట్టకూడదు, చెయ్యకూడని దాని వెంట పడకూడదు. సకాల త్రికాల సంధ్యావందనం చేయకుండా నేను సాయిబాబా చరిత్ర పారాయణ చేస్తున్నాను, ఈ మధ్య ధ్యానం చేస్తున్నాను, 12 ఇడ్లీ తిని ధ్యానానికి కూర్చుంటే నిద్ర వస్తుంది, ధ్యానం రాదు, చావదు. అందుకనే కర్మాచరణం యొక్క విశేషం భగవద్గీతలోనే పరమాత్మ చెప్పారు. మొదటి 6 భక్తి షట్కం, రెండో 6 కర్మ షట్కం, మూడో 6 జ్ఞాన షట్కం. అంటే భక్తి చేత కర్మాచరణ చెయ్యాలి. భక్తి చేత చేసినటువంటి కర్మాచరణ వల్ల జ్ఞానం కలుగుతుంది. భక్తి చేత చేసినటువంటి కర్మాచరణ వల్ల కలిగిన జ్ఞానం వల్ల వైరాగ్యం తెలుస్తుంది. ఆ వైరాగ్యం వల్ల తత్వం అర్థమవుతుంది. ఆ తత్వం వల్ల మోక్షం పొందుతాము. అంటే మోక్షాన్ని ఆశ్రయించాలి అంటే భక్తిదేవి పాదాలు పట్టుకోవాలి. భక్తిని ఆశ్రయిస్తే గాని ముక్తి కలగదు. అటువంటి కర్మాచరణ త్రేతాయుగంలో బాగా చేశారు. కొన్ని వేల యజ్ఞయాగాదులని జరిగిన కాలం త్రేతాయుగం. ద్వాపరయుగం వచ్చేటప్పటికల్లా యజ్ఞాలు యాగాలు చేసేంత తీరిక ఓపిక కొంచెం తగ్గి దాన ధర్మాల్లోకి దిగారు. అది మంచిదే. కలియుగం వచ్చేటప్పటికల్లా ఆ పై 3 ఎగిరిపోయినాయి. సత్యము, తపస్సు, దానము, శౌచము, అహింస ఇవి కాగడా పెట్టి వెతికినా కనపడవు ఈ యుగంలో. కార్తీక మాసం నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేయండి అని చెప్తే 5 నుంచి ఆకాశం వైపు చూస్తాం, నక్షత్రాలు ఎప్పుడు వస్తాయో కూడా అన్నం వండుకుందామని. నక్తవ్రతం చేయటానికే ఇంత ఇబ్బంది పడే మనం ఏం చేస్తామని భగవంతుడు నామ మాహాత్మ్యాన్ని కలియుగంలో బాగా ప్రభావితం చేశారు. నిత్యకర్మ అనుష్ఠానం చేస్తూ భగవన్నామాన్ని ఆశ్రయించండి అన్నారు. పెద్ద పెద్ద కార్యాలు కరామత్తులు చేయకపోయినా నిత్య దీపారాధన చేసుకొని తులసికోటలో కాసి నీళ్లు పోసి సూర్యుడు రాకముందే లేచి కృష్ణారామ గోవింద అనుకొని దాంతో భగవన్నామం చేసుకోమన్నారు. ఇది కలియుగ ధర్మం చెప్పారు. అటువంటి మహత్తరమైనటువంటి కలి ఒక రకంగా మనకి ఇబ్బందే. ఎందుకు అన్నారు, 3 యూనివర్సిటీలు మన అప్లికేషన్ తీసుకోలే. రే నువ్వు మా యూనివర్సిటీలో పనికిరావు, ఇంకెక్కడైనా అప్లై చెయ్యన్నారు. ఒక యూనివర్సిటీ పిలిచి మరీ మనకి సీట్ ఇచ్చింది. అసలు మీ బోటి క్యాండిడేట్లే మాకు కావాలరా మా యూనివర్సిటీలో అని. రిజెక్ట్ చేసిన యూనివర్సిటీలు ఏమిటన్నారు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. పిలిచి సీట్ ఇచ్చిన యూనివర్సిటీ ఏమిటన్నారు, కలియుగం. ఈ యుగంలో పుట్టడం ఒక రకంగా కష్టం, పాపమే. ఎట్లా మరి పుట్టాము, చావలేంగా, ఏం చెయ్యాలి అన్నారు. భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి అన్నారు,
అది ఇది అడగకూడదు. మా అబ్బాయికి బిట్స్ పిలానీలో సీట్ ఇవ్వు, అమ్మాయికి కాలిఫోర్నియాలో మంచి ఉద్యోగం, ఇప్పుడు ఎక్కడా అవకాశం లేదులేండి. 2,50,000 మందిని తరుముతున్నాడు వాడు. జనని జన్మభూమి ఛాన్స్ వచ్చినట్టు ఇక్కడికి రావాల్సిందే. భగవంతుణ్ణి ఏం ఆశ్రయించమన్నారు అంటే, స్వామి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకోమన్నారు. జ్ఞానం కలిగితే అన్నీ కలుగుతాయి. జ్ఞానం కలగకుండా ఎన్ని కలిగినా శవానికి చేసిన అలంకారం ఎంత గొప్పదో, జ్ఞానం లేని జీవితం కూడా అంతే గొప్పది. అందుకనే భగవంతుణ్ణి కోరికలతో పూజించకూడదు. నాకింతిస్తే నీకింతిస్తా, నీకింతిస్తే నాకెంతిస్తావు. ఈ కోరికలతో భగవంతుణ్ణి ఆశ్రయించడం ఎటువంటిది అన్నారు? క్షుద్ర పూజ వంటిది అని చెప్పారు. సహస్రధ ఆవిడ కాపాడాలి, కాపాడుతుంది. ఎందుకంటే శంకర్ల వారే చెప్పారమ్మా, రక్షించటంలో నువ్వెంత గొప్పదానివో రక్షింపబడటంలో నేనంత గొప్పవాణ్ణి అని చెప్పారు. నువ్వు ఎవరినైనా కాపాడాలి అంటే నేనే ఆ లైన్లో ఉన్నాను. లాస్ట్ బెస్ట్ అంటారే, నాకంటే లాస్ట్ ఎవరు లేడు, కాబట్టి ఫస్ట్ నువ్వే నన్ను కాపాడాలి అని వేడుకున్నారు. అటువంటి జగన్మాత కానీ, పరమేశ్వరుడు కానీ, రామభద్రుడు కానీ ఎవరైనా నిర్మలమైనటువంటి మనస్సుతో మనం ఒక్కసారి రాజా రామచంద్ర భగవానికి, ఈ కాంపౌండ్లో ఉన్న ఈ కొద్దిసేపే మనకి సుకాలం. ఇది దాటిన తర్వాత అంతా అకాలమే. మొగిలి రేకులు, విస్తరాకులు, మాంగళ్యానికి మరో ముడి, అమ్మాయి కాపురం, గాలిగోపురం, వంటలక్క, మార్గశిర పిండం, కార్తీక దీపం, మొగుడు ఇంకా ఎన్నాళ్ళు. అంతేగా. ఎంత గొప్ప ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద బ్యూరోక్రాట్ అయినా, ఎంత పెద్ద ప్రధానమంత్రి అయినా 8:50 లోపు ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళి ఏమే అన్నం పెట్టు అని అడగమండి, కంచం సుదర్శన్ చక్రంలాగా తిరిగి వచ్చి వాడి మొహానికి తగులుతుంది. అప్పుడు పీక్లో ఉంటుంది ఆ సీరియల్. ఆ హీరోయిన్ ఎటు దిగుతుందో తెలియక వీళ్ళు బీపీలో పెరిగిపోయి ఉంటారు. ఎడం వైపు దిగుతుందే, కుడివైపు దిగుతుంది, నీ నెత్తిని దిక్కుండా ఉంటే చాలు. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనకి మంచి సుఖమేదో ఆయన ఇస్తాడు. అందుకనే భగవంతుణ్ణి నమ్మి చెడిన వాళ్ళు లేరు, మనుషుల్ని నమ్మి బాగుపడ్డవాళ్ళు లేరు. నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరునా, కాళ్ళుండగా మోకాళ్లతో నడిచిన కాశీకి పోవచ్చునా అని అడిగారు రామదాస్ గారయ్య. అటువంటి మంచి క్షేత్రంలో ఈ సాయంత్రం వేళ అద్వైత జగద్గురువులు, ఆ మహానుభావులు కనుక జన్మించకపోతే భారతదేశం అంతా బౌద్ధంలోకి వెళ్ళిపోయి ఉండేది. బౌద్ధాన్ని, జైనాన్ని, చార్వాక మతాల్ని ఖండన చేసి వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠితం చేసినటువంటి మహానుభావులు శంకర భగవత్ పూజ్యపాదుల వారు. కృతయుగంలో కపిల మహర్షుల వారు జ్ఞానమూర్తి, త్రేతాయుగంలో దత్తాత్రేయుల వారు జ్ఞానావతారం, ద్వాపర యుగంలో వ్యాస మహర్షుల వారు జ్ఞానావతారం, కలియుగంలో శంకర భగవత్పాదుల వారు జ్ఞానావతారం. ఈ నలుగురిని యుగమూర్తులు అని పిలుస్తారు. జగద్గురు అన్న శబ్దం ఒక్క శంకర్ల వారికే ఉంది, ఒక కృష్ణ పరమాత్మకే ఉంది. కృష్ణం వందే జగద్గురు. ఈ కర్మకాండని చాలా ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్లిన వారు కూడా భగవత్పాదుల వారే. సన్యాసి నియమం ఏమిటి అన్నారు? ఆయన కర్మలు ఆచరించకూడదు, కర్మలు ఆచరింపజేయాలి. తాను చెయ్యకుండా అందరి చేత చేయించాలి. తాను నివృత్తి మార్గంలో ఉంటారు, లోకాన్ని ప్రవృత్తి మార్గంలో నడుపుతూ ఉంటారు. ఇది చాలా కష్టం. అటువంటి జగద్గురు శంకర భగవత్పాదుల వారి యొక్క దివ్య చరిత్ర మనం కాసేపు విందాం. మనం ఏది వినాలో అదే వినాలి. ఎవరిని పడితే వాడిని గురువుని ఆశ్రయించకూడదు. ఆశ్రయిస్తే పరువు పోతుంది మనకి, వాడు మనకి పెద్ద బరువు అవుతాడు. ఎందుకు వచ్చిన కరువు? గురువు ఒక్కడే, పరమార్థ జ్ఞానం చెప్పిన వాడే గురువు. ఆ పరమార్థ జ్ఞానం కోసమే మనం గురువుని ఆశ్రయించాలి, అంతేగాని పరమ ప్లస్ అర్ధ జ్ఞానం కోసం ఆశ్రయించకూడదు. పరమార్థ జ్ఞానం కోసం. అయ్యా
శ్రీశంకర భగవత్పాదం నత శిరస ప్రణమామ్యహం ప్రత్యహం శ్రీశంకర భగవత్పాదం నత శిరస ప్రణమామ్యహం ప్రత్యహం శ్రీశంకర రాగకృత వేదాంత విగ్రహం రాగకృత వేదాంత విగ్రహం ధిశక్య ప్రథితాత్మనిగ్రహం శ్రీశంకర అనాదిగా ఉత్తర భారతం అవతారమూర్తులకు నిలయమైంది. దక్షిణ భారతం ఆచార్య స్వాములకు ఆటపట్టయి ఉన్నది. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ ప్రభువు వీళ్ళంతా నార్త్ ఇండియాలో బర్త్ ప్లేస్ అయ్యింది. శంకర్ల వారు, మధ్వాచార్యుల వారు వీరంతా సౌత్ ఇండియాలో పుట్టారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం మనకి అనాది నుంచే ఉన్నది. ఎవరో చెప్తే వచ్చే సంస్కారం కాదు ఈ జాతికి. అప్పటికీ ఇప్పటికీ పరశురామ క్షేత్రంగా ప్రకాశిస్తున్నది కేరళ రాష్ట్రం. అందులో కాలడి అని ఒక అగ్రహారం ఉన్నది. విద్యాధినాథుడు అని ఒక మంచి పండితుడు ఆ గ్రామంలో అగ్రహారంలో ఉన్నాడు. ఆయన కుమారుడు శివగురువు. శివగురువు యొక్క భార్య పేరు ఆర్యాంబ. చక్కని ఇల్లాలు ఆ తల్లి. మగవాడికి ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత స్వర్గం నరకం లేదు, వాడికి బ్రతికి ఉండగానే స్వర్గ నరకాలు ఉన్నాయన్నారు. స్వర్గం ఎప్పుడండి? ఆ ఇంట్లో వాడి మాట వినే ఇల్లాలుంటే అదే స్వర్గం. మరి నరకము ఆ కొంపలో ఉన్నది గంప అయితే రోజుకో నరకం చూపిస్తుంటుంది వాడికి. అందుకనే గృహము అని ఎందుకన్నారన్నారు? గృహిణి వల్ల వచ్చింది గృహం. గృహిణి అంటే సంస్కృతంలో ఓనర్ ఆఫ్ ది హౌస్ అని అర్థం, ఇల్లు గలావిడ. గృహస్థు ఇంట్లో ఉండేవాడు, వాళ్ళు ఉండనిస్తే, అది కూడా ఖాయమే. 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టామండి, మరి వాట్ అబౌట్ మై పొజిషన్ అన్నారు. నేమ్ ప్లేట్ వేసుకోరా, అంతవరకు అప్లికబుల్ నీకు. అందుకనే గృహం అనేటువంటి శబ్దం గృహిణి వల్లే వచ్చింది. మగవాడు దుర్మార్గుడైతే నష్టం లేదుట, వాడొక్కడే నశించిపోతాడు. ఆ ఇంటికి వచ్చిన స్త్రీ దుర్మార్గురాలైతే 21 తరాలు నాశనం అయిపోతాయి అని చెప్పింది ధర్మశాస్త్రం. అందుకనే గృహిణి గృహముచ్యతే. మన వాళ్ళు హెల్దీ ఎన్విరాన్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంటు, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులు పెడతారు, పరుసు ఖర్చు అయిపోతుంది. పర్సనాలిటీ డెవలప్ అవ్వదు, చావదు. పర్సనాలిటీ ఎలా డెవలప్ అవ్వాలి? హెల్దీ ఎన్విరాన్మెంట్ ఎలా వస్తుంది? ఆ ఇంట్లో ఉన్న మాతృమూర్తి రోజు ఆ ఇంట్లో పిల్లలకి భారత భాగవత రామాయణాలని చెప్తూ, ఒక జిజియాబాయి లాగాను, ఒక రామకృష్ణ పరమహంస తల్లిలాగాను, ఒక శంకర భగవత్పాదుల వారి తల్లిలాగానో ప్రకాశిస్తూ ఉంటే ప్రతి ఇంట్లో ఒక వివేకానందుడు పుడతాడు, ప్రతి ఇంట్లో ఒక రమణ మహర్షి పుడతాడు, ప్రతి ఇంట్లో ఒక శంకర భగవత్పాదుల వారు పుడతారు. ఊళ్ళు బాగుండాలి అంటే ఇళ్ళు బాగుండాలి, ఇళ్ళు బాగుండాలి అంటే ఆ ఇంట్లో ఉన్నావిడ బాగుండాలి. అందుకనే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నారు? 63 లాగా ఉండాలిటండి. 6 3ని చూస్తుండాలి, 3 6ని చూస్తుండాలి. దిక్కుమాల కొంపలు ఎలా ఉన్నాయన్నారు? 36 లాగా ఉంటాయి అని చెప్పారు. మగవాడికి స్వర్గమైనా నరకమైనా ఇల్లాలి మీదే ఆధారపడి ఉన్నది, రెండో ఆప్షన్ లేదు. చక్కని ఇల్లాలు ఆర్యాంబ, మంచి గృహస్థు శివగురువు, దేనికి లోపం లేదు. కాకపోతే కానీ అంటాం మనం, ఎవరి జీవితమైనా కానీలోనే ఉంది, ఫుల్ స్టాప్ లేదు, అందరికీ కామా బతుకులే. ఎవరికైనా ఏదో ఒక చింత ఉంటుందండి. నిశ్చింతగా ఉన్నవాడిని ఎవరినైనా చూపించండి, ఎవడూ లేడు. ఎంత గొప్పవాడినైనా అడగండి, అన్నీ బాగున్నాయి కానివ్వండి, రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లా, చాలు. అష్టైశ్వర్యాలు అంటారే, ఏమిటి అష్టైశ్వర్యాలు? హెచ్డిఎఫ్సిలో ఒక 2 కోట్లు, హెచ్ఎస్బిసిలో 3 కోట్లు, ఇవి కాదు. మాట వినే భార్య, ఆ అనంగానే ఆగే సంతానం,
క్షేమాన్ని ఆశించే బంధుమిత్రులు, చక్కని వాతావరణం ఉన్న ఇరుగు పొరుగు, తినంగానే అన్నం అరగటం, పడుకోగానే నిద్రపట్టడం, ఉన్నన్నాళ్ళు రోగం లేకుండా బ్రతకటం, వెళ్ళిపోయేటప్పుడు హాయిగా వెళ్ళటం, ఇవే అష్టైశ్వర్యాలు. మరి దరిద్రం అంటే ఏంటండి? దీనికి యాంటీ క్లాక్ తిప్పుకోండి. ఎక్కడా లేవు, మన చేతిలోనే ఉన్నాయి, మన చేతితోనే ఉన్నాయి. ఆనందం మనం సృష్టించుకుంటే వస్తుందండి, ఎక్కడి నుంచో రాదు. నీతోనే ఉంది, నీలోనే ఉంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్తున్నది ఉపనిషత్తు. ఏమిటి శివగురువుకి చింత? సంతానం లేదు. అయ్యా, ఏ కథ విన్నా పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. నిజమే, వెనకట్లో పిల్లలు పుట్టడానికి ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు ఆపటానికి ఏడవాల్సి వస్తున్నది. ఎందుకు అన్నారు? భాగవతం సంతానం 7 రకాలు అని చెప్పింది. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, ఉపేక్ష సంతానము, మిత్ర సంతానము, శత్రు సంతానము, దాస్య సంతానము అని. ఇందులో పనికొచ్చే వాళ్ళు ఎవరు? 1, 7 మాత్రమే పనికొస్తారు. మిగతా వాళ్ళంతా సెన్సస్ కమిషన్కి పనికొస్తారు. కారణజన్ములు పుట్టడం కష్టం, 2 నుంచి 6 వరకు ఆపటం కష్టం. 7వ వాడు దాస్యపుత్రుడు అన్నాడు. తల్లిదండ్రులను నిజంగా సేవించడం కోసం వాడు పుట్టిన వాడిని దాస్యపుత్రుడు అన్నాడండి. వాళ్లే పుత్ర శబ్దానికి సార్థకత కలిగిస్తారు. సంతానం లేదు శివగురువుకి. ఏం పిల్లలు లేకపోతే మనకు పెద్ద ప్రశ్న. పిల్లలు లేని వాళ్ళంతా బతకట్లేదా? ఏం వాళ్ళు అన్నం తింటున్నారుగా, ఇంకా మనకంటే ఇంకా ముద్ద ఎక్కువ తింటారు. సంతానం ఎందుకు ఉండాలి? నీ ఆస్తులు పంచుకోవటానికి అక్కర్లేదు, నీకున్న బ్యాంక్ నిల్వల్ని నెక్స్ట్ టైం బ్రాట్ డౌన్ చేసుకోవటానికి అక్కర్లేదు. మనం బ్రతికున్నంతకాలం మంచి పని చేస్తూ వెళ్ళిపోతే ఆ పనిని కొనసాగించడానికి పిల్లలు ఉండాలి. మనం ఉన్నంతకాలం వాకిట్లోకి వచ్చిన వాడికి గుప్పెడు అన్నం పెట్టాం, ఓ గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాం. మనం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నిరంతరం కొనసాగించాలి. అందుకు పిల్లలు ఉండాలి. అంతేగాని ఈ ఆస్తులు, అంతస్తులు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు వీటికి అవసరం లే. శ్మశానాలు రిజిస్టర్లు చేసే రోజుల్లో బతుకుతున్నాం. అందులో ఈ ఊళ్ళల్లో ఇంకా బాగా తెలుస్తుంది. ఏం భయపడక్కర్లా. ధర్మాచరణ కోసం పిల్లలు ఉండాలి. పిల్లలు లేరు శివగురువుకి. చాలా దిగులు పడ్డారు. వారికి పక్క క్షేత్రం త్రిచూరు మహాక్షేత్రం. అక్కడ వృషభాచలేశ్వరుడు అని ఒక బ్రహ్మాండమైనటువంటి శివాలయం ఉన్నది. ఆర్యాంబ శివగురువులు సత్సంతానార్థులై పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి తపస్సు ప్రారంభించారు. పెద్దలారా, భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూస్తూ చేసేదాన్ని తపస్సు అంటారు. వాడి దయకు ఎదురు తిరుగుతూ ఉన్నదాన్ని తమస్సు అంటారు. ఒక్కటే అక్షరం, తాపసి తామసి అన్నారు. పరమేశ్వరుడు ఇవ్వదలుచుకుంటే ఎవ్వడూ ఆపలేడు. ఆయన ఇవ్వకూడదు అనుకుంటే ఎవడూ ఇప్పించను లేడు. అందుకనే ఈశ్వరానుగ్రహం కలిగితే కలగంది లేదు, వాడి దయ లేకపోతే మనకి కలిగేది లేదు. ఆర్యాంబ శివగురువులు స్వామిని ఆశ్రయించి పంకజాసనాది సూర వశంకర ప్రభో శంకర శ్రీతగణ శంకర ప్రభో పురహర శంకర శ్రీ కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో పురహర శంకర శ్రీతయ శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగగార వినత త్రిదివాంఛితవార వేద సంచార తమో విదూర మహాదేవ 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 దయానిధే భవానీవ 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 గతిర్మమా మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షాదక్ష కవచీ కపర్ది కైలాసపతి గరళకంధర నీలలోహిత శంభో అంటూ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సాయంకాలం వేళ శివాలయానికి వెళ్ళాలి, ఉదయం వేళ విష్ణాలయానికి వెళ్ళాలి. ఎందుకండి అన్నారు. 33 కోట్ల మంది దేవతలు ఉదయం కాలం విష్ణాలయానికి వస్తారట. బాగా చక్కెర పొంగలి, దద్దోజనం, రవ్వగారెలు, మిరియపు దోశలు పెడతారని వాళ్ళకు కూడా అసలే.
పెరుమాళ్ళు పెరుగన్నం అంటాంగా. అక్కడ మనం 33 కోట్ల మంది దేవతలని దర్శనం చేయొచ్చు. ఒకవేళ అక్కడ కుదరలేదనుకోండి, సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి. సాయంత్రం శివాలయానికి వెళితే ఈ 33 కోట్ల మంది దేవతలు అక్కడికి వస్తారు అటెండెన్స్ చేయించుకోవటానికి. అప్పుడు వాళ్ళని కూడా చూసే అదృష్టం ఉంటుంది. అందుకనే ప్రభాతంలో విష్ణువు, ప్రదోషంలో పరమేశ్వరుడు అని చెప్పారు. ఇక్కడ మిస్ అయితే అక్కడ మనకి చేసుకోవచ్చు. ఈ రెండూ చెయ్యని వాడిని ఒకటి చేస్తాట ఎవరైనా అన్నారు యమధర్మరాజు. వాడేం చెయ్యాలో అది చేస్తాడు. అందుకనే యమదంశ్రల నుండి మనకి విముక్తి కావాలి అంటే విష్ణువునన్నా ఆశ్రయించాలి, శివుణ్ణైనా ఆశ్రయించాలి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిందే, తప్పదు. వీళ్ళు పరమేశ్వరుని స్తోత్రం చేశారు. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. మహాదేవ 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 అని 3 సార్లు మనం పిలుస్తాం. ఒకసారి మహాదేవ అంటే కళ్ళు తెరుస్తాట, రెండవసారి మహాదేవ అంటే కావాల్సినవన్నీ ఇచ్చేస్తాట, మూడోసారి మహాదేవ అంటే అరే ఇంక నా దగ్గర ఏం లేదురా ఇవ్వటానికి, నువ్వు 4-5 సార్లు మాట్లాడవాక అని భయపడతాట పరమేశ్వరుడు. అందుకనే ఏదో ఒక శబ్దాన్ని, ఏదో ఒక నామాన్ని ఈ నాలుగుకి అలవాటు చెయ్యాలి. దీని దుంపదగా ఇది చాలా దిక్కుమాలిన పనులని చేస్తుంటుంది ఈ నాలిక. 6 అడుగులో 6 అడుగులో ఉంటాడు. 6 అడుగుల 2 అంగుళాలు ఉన్నవాడికి 5 అడుగుల నాలిక ఉందనుకోండి, 5 అడుగుల నాలిక, వాడు ఉత్తరీయం వేసుకున్నట్టుగా భుజానేసు తిరుగుతాడు. దుంపదగా ఉన్నదే 2.5 అంగుళాలు. నాలుక ఎంత ఉంది అన్నారు? 2.5 అంగుళాలండి. 2.5 అంగుళాలున్న నాలుక 6 అడుగుల బాడీని ట్యూన్ చేస్తూ ఉంటుంది. ఏది పడితే అది లోపలికి లాగుతూ ఉంటుంది. కొద్ది రోజులు స్విగ్గీ, కొద్ది రోజులు జమోటా, కొద్ది రోజులు టమోటా, ఆ దెబ్బతో వాడు టాటా అయిపోయా. అంతేగా, ఏది పడితే అది లోపలికి లాగుతుంటుంది నాలుక. ఎట్లా లాగుతుంది అన్నారు, మంచి ఉపదేశం చేశారు భగవత్పాదుల వారు. ఒక పాము కప్పని మింగిందిట. ఎంతవరకు మింగింది అన్నారు అంటే లోపలికి వెళ్ళిపోతుంది. లాస్ట్ అనమాట, కప్పకి ఒక్క గుటకేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో మింగబడుతున్న కప్పకి ఎదురుగా ఉన్న తీగ మీద 2 ఈగలు కనపడ్డాయిట. చూడండి వాసనలు ఎంత బలీయమో. మనం అనుకుంటాం నేను కోపాన్ని వదిలేశాను, నేను కుళ్ళును వదిలేశాను, నువ్వు వదిలేస్తే వదిలేవు కాదు, అవి వదిలేయాలనుకుంటే నువ్వు బాగుపడతావు. అదేం చొక్కా కాదు తీసి తేలిగ్గా తగిలించడానికి. ఎందుకు అంటే మనకి అరిషడ్ వర్గాలలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు చెప్పారు. ధర్మార్థ కామ్య మోక్షాల్లో కూడా కామం చెప్పారు. ఏమిటండి ఇక్కడ 2 సార్లు ఎందుకు కామం చెప్పారు? వాళ్ళకి చోటు దొరకలేదా ఇంకో వర్డ్ వేయటానికి అనుమానం. మొదటి 6 వదులుకోవాల్సినవి, రెండో 4 సాధించాల్సినవి. ధర్మంగా అర్థము, ధర్మంగా కామము, ధర్మంగా మోక్షము. అందుకనే 2, 4 సాధించాలి, మొదటి 6 వదిలేయాలి. అంత విశేషం చెప్పారు. అందుకే ఆ నాలుకకి ఏది రుచి అన్నారు. మురహర నగధర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో నారాయణ నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ నమో నమో. రాజా రామచంద్ర భగవానికి ఈ భగవన్నామం నాలుకకి బాగా అలవాటు చేస్తే ఇక మిగతా విషయాల మీద దీనికి అంత ఆసక్తి ఉండదు అని చెప్పారు. అందుకనే ప్రహ్లాదుడు భాగవతంలో నృసింహస్వామి వారిని ఒక మాట అడుగుతారు. నీకేం కావాలిరా అని అడిగారట నృసింహస్వామి వారు. స్వామి, అవివేకులు అజ్ఞానులు అయినటువంటి జీవులకి విషయ వాసనల మీద ఎంతటి వ్యామోహం ఉంటుందో
అంతటి వ్యామోహం నీ పాదాల మీద నాకు కలిగించు అని కోరుకున్నాడండి ప్రహ్లాదుడు. కానీ భగవద్ ఆశ్రయం ఒక్క భగవంతుడి దగ్గర తల ఉంచితే ఇంకెవ్వరి దగ్గర తల ఉంచాల్సిన అవసరం లేదండి. మనం అది చేయకుండా ప్రతి పనికి మాలిన వాడి దగ్గర తలంచడం మొదలు పెడతాం. భగవద్ ఆశ్రయం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. నిశ్చలమైనటువంటి భక్తితో, నిర్మలమైన చిత్తంతో నీవు కాకపోతే నాకెవరున్నారు తండ్రి నన్ను కాపాడటానికి అని అడగండి. రెండో రోజు ఆయన మనల్ని రక్షించడానికి సిద్ధపడతాడు. మనది కానిది ఏది మన దగ్గర ఉంచుకోకుండా ఆయన కప్పచెప్తే మనం ఆయన వాళ్ళం అవుతాం. సగం నీకు సగం నాకు అంటే సరేలే మొత్తం నువ్వే తీసుకో అంటాడు. డస్ట్ అంతా మనము అనే కొడతాడు. ఆయనకెందుకు? సంపూర్ణ భక్తితో పరమాత్మని ఆశ్రయించాలి, ఆరూఢ భక్తితో ఆశ్రయించాలి. వీళ్ళు అలాగే పరమాత్మని ప్రార్థించారు, నిశ్చలమైన భక్తితో సేవించారు. వీరి తపస్సుకి సంతోషించారు వృషభాచలేశ్వరుడు. ఆయనే ప్రత్యక్షమైనాడు. శివగురు, ఏం కావాలి నాయనా, మా కడుపును ఓ పిల్లాన్ని పుట్టించు, వాడికి మేము నాయన కావాలి అన్నాడు ఈయన. పరమేశ్వరుడు నవ్వాడు. మళ్ళా వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా, నేనే మీకు కుమారుడిగా జన్మిస్తాను అని అభయం ఇచ్చాడండి పరమేశ్వరుడు. అది వాళ్ళ అదృష్టం. భగవంతుడు పుత్రుడిగా పుడితే వాళ్ళు పొందనివి ఏమైనా ఉంటాయా లోకంలో? మోక్షం వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది. మహదానందపడ్డాడు. అందుకే మనకి నమ్మకంలో వ్యోమకేశుడు వెంటనే వ్యుక్తకేశుడు అని చెప్తారు. వ్యోమకేశుడు అంటే అర్థం ఏంటండి? బ్రహ్మాండమైనటువంటి జటాభాగాలు కలిగి ఉన్నవాడు, జడలు కలిగి ఉన్నవాడు. వ్యుక్తకేశుడు అంటే ఏమిటి? బోడిగుండు వాడు. అక్కడ ఉన్న వ్యోమకేశుడే ఇక్కడ వ్యుక్తకేశుడుగా వచ్చాడు. పరమేశ్వరుడే శంకరుడిగా ప్రభవించారు. నేనే మీకు కుమారుడిగా జన్మిస్తానన్నారు. చాలా సంతోషించారు దంపతులు. ఇంటికి చేరారు. అప్పటికి వాళ్ళకి చాలా వయస్సు మీద పడిపోయిందండి, వృద్ధాప్యం వచ్చేసింది. అప్పుడు ఆ తల్లి నెలదప్పింది. అది విశేషం. భగవంతుడిస్తే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం, అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయి. ఆర్యాంబ నెలదప్పి గర్భవతి అయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12వ నెల కూడా వచ్చేసిందండి. 12 నెలలు మోసింది ఆ పిల్లవాడిని ఆ తల్లి. రామచంద్రమూర్తిని కూడా కౌసల్య 12 నెలలు మోసింది. నందననామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, పంచమి, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక శుభలగ్నంలో ఆదివారం పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది ఆర్యాంబ. ఎలా ఉన్నది అన్నారు? ఆర్యామహాదేవికి స్కంధుని కన్నట్లుగా ఆర్యాంబ శంకరుడికి జన్మనిచ్చింది అన్నారు. 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది. సాక్షాత్తు శంకరుడి అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి శంకరుడు అని నామకరణం చేశారు శివగురువు. పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ 3 ఏండ్ల వాడైనాడు బాలశంకరుడు. ఎంతటి వారైనా ప్రారబ్ధం అనుభవించాల్సిందే, అదెవ్వరూ తప్పించుకోలేరు. 1000 గోవులు 1000 దూడలు ఉంటాయి. దూడల కట్టు విప్పండి, ఏ దూడ వెళ్ళి దాని తల్లి దగ్గరే ఆగుతుంది, ఇంకో తల్లి దగ్గర ఆగదు. ప్రారబ్ధం కూడా అంతే. అందుకనే సంచితము ప్రారబ్ధము ఆగామి అంటారు. సంచితం అంటే ఏంటండి? అటక మీద పెట్టిన పెట్టె, దాన్ని దించక్కర్లా. ఆగామి అంటే ఏమిటి? వచ్చే సినిమాకి టికెట్ బుకింగ్ చేసుకోవటం. ప్రారబ్ధం అంటే ఏమిటన్నారు? ఈ జన్మలో అనుభవించటం. నువ్వు రైలు ఎక్కినా వెళ్ళిపోతుంది, ఎక్కకపోయినా వెళ్ళిపోతుంది. నువ్వు ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ కొనుక్కున్నా వెళ్ళిపోతుంది, నీ కోసం ఆగదు. ప్రారబ్ధం కూడా అంతే, అనుభవించక తప్పదు. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఎవ్వరైనా సరే, భగవంతుడైనా పోనీలేని వదులుతాడు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, అది అనుభవించాలి, అవశ్యం అనుభోక్తవ్యం. 3 ఏండ్ల వాడైనాడు బాలశంకరుడు. ఇదే మనకు అనుమానం. ఈ ప్రారబ్ధం అనుభవిస్తున్నప్పుడు మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కదా. 1 విష్ణు సహస్రనామం చేస్తున్నాం, 1 లలిత చేస్తున్నాం, భగవద్గీత కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, మధ్యలోంచి 3కి, 3 నుంచి 6కి తిప్పుతున్నాం. మరి ఏం లేదా? మనకి ఉంది.
వచ్చే ఆగామిని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. ఈ జన్మలో ప్రారంధం అనుభవిస్తూ మనం చేసిన మంచి కార్యక్రమాల వల్ల ఆగామిని నిలపవచ్చు అని చెప్పారు పెద్దలు. అందుకనే ఈ జన్మలో మనం వీలైనంత వరకు సత్కర్మ ఆచరణ చేస్తూ మనం ఏమనుకుంటామంటే నేను ఏడవకూడదు అనుకుంటా అంట. నువ్వు ఏడవకూడదు అనుకుంటే నీ వల్ల ఇంకోడు కూడా ఏడవకూడదు అనుకోవాలి. నీ వల్ల ఇంకోడు ఏడిస్తేనే నువ్వు ఏడుస్తావు. అందుకనే ధర్మశాస్త్రం చాలా క్లారిటీతో చెప్పింది, అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు ఏడిపిస్తే నువ్వు ఏడుస్తావు. జాగ్రత్త, ఆలోచించుకో. అందుకనే ప్రారంధం ఎవరైనా అనుభవించాలి. బాలశంకరుడికి 3 ఏళ్ళు వచ్చింది. ఏమిటి ఆయనకి కలిగినటువంటి ఆ కష్టము అంటే, అధిక పుణ్యుండు శివ గురువ కనాడస్తమిల్చను గృహమున, అధిక పుణ్యుండు శివ గురువ కనాడస్తమిల్చను గృహమున, విధియౌవారలకైన దాటింపమీరుగాదు లోకము. 3 ఏండ్ల వాడైనాడు. తండ్రి గతించాడు ఆ పసివాడికి. తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు ఆ పిల్లవాడికి. ఆర్యాంబ భర్తతో చితిలోకి వెళ్ళబోటానికి సిద్ధపడ్డది. బంధువులు ఆపారు, నువ్వు కూడా వెళ్ళిపోతే పసివాడు దిక్కులేని వాడు అవుతాడే. భర్తృదుఃఖం సామాన్యమైంది కాదు. చాలా లోకంలో భార్య వల్ల భర్తకి ఎంత ఖ్యాతి ఉన్నదో భర్త వల్ల భార్యకు అంత ఖ్యాతి ఉన్నది. మనమేదో ఊరికే ఎగతాళికి వేళాకోవడానికి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కామెంట్స్ చేసుకుంటుంటారు. మగవాడు లేని స్త్రీ జీవితం ఎంత దుర్భరమో స్త్రీ లేని పురుషుడి జీవితం అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తలకి మించినటువంటి బాంధవ్యం ప్రపంచంలో ఇంక దేనికి ఇవ్వలేదు. వాక్కు ఎట్లా అవిభాజ్యంగా ఉంటాయో భార్యాభర్తలు అలాగే ఉంటారు. అది అనుకూలమైనటువంటి దాంపత్యం. ఆర్యాంబ దుఃఖపడుతూ భర్తతో వెళ్ళిపోవటానికి సిద్ధపడితే బంధువులు ఆపారు, నువ్వు కూడా వెళ్ళిపోతే పిచ్చివానా, పిల్లవాడు దిక్కులేనివాడు అవుతాడు. దుఃఖం సామాన్యమైంది కాదు. అయినప్పటికీ పెరుగుతున్న పిల్లవాడిలో ఆ దుఃఖాన్ని మర్చిపో అని చెప్పారు బంధువులంతా కూడా. అందుకనే తల్లిదండ్రులు చాలా కష్టాలు అనుభవించి పిల్లల్ని పెంచుతారండి. వాళ్ళు అనుభవించే కష్టం మనకి తెలియకుండా మనల్ని పెంచుతారు. చిన్నప్పుడు తండ్రి భుజాన ఉత్తరీయం వేసుకొని ఎడుతుంటే మనం ఏమనుకుంటామంటే మా నాన్నకి చాలా రాయల్టీ ఎక్కువ, కొంపలో గింజ గతి లేకపోయినా భుజం మీద తువ్వాలి. భుజం మీద తువ్వాలి ఎందుకు వేసుకున్నాడు అంటే చొక్కా వెనక ఉన్న చినుకు నీకు కనకపడకుండా ఉండటం కోసం తువ్వాలి కప్పుకున్నాడు. అది మాతా సమం నాస్తి శరీర పోషణం. లోకంలో మానవులకి నిజమైన దేవతలు ఎవరు అంటే తల్లిదండ్రులే. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దేవతలు ఎక్కడా లేరు. వాళ్ళని సేవిస్తే, వాళ్ళని ఆనందంగా ఉంచితే, వాళ్ళ కోసం మన జీవితాన్ని త్యాగం చేస్తే పరమాత్మ మన ఇంట్లో ఉండి మనకి కావలసినవన్నీ ఆయన చూసుకుంటాడు. అది చెయ్యనివాడు కాశీక్షేత్రం బయలుదేరతాడు. ఉన్ననాడు అన్నం పెట్టడు, చచ్చిపోయిన తర్వాత అస్థికలు కాశీలో గలుపుతానంటాడు. ఎందుకు తగలైనా? వాడి వల్ల ఏమిటండి ఉపయోగం? మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనమే సేవించాలి, వాళ్ళ యోగక్షేమాలు మనమే చూడాలి. అంతకంటే మనకి దేవతలు ఎవ్వరూ లేరు లోకంలో. మన క్షేమాన్ని కోరుకునేటువంటి భగవంతుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అందుకే వాళ్ళకి అంత విశేషం ఇచ్చారు. మాతృదేవో భవ అన్నారు. ఎంత కష్టపడి మనల్ని పెంచుతారో అయ్యా. ఆర్యాంబ పిల్లవాడిని రెప్పలాగా పెంచుతున్నది. 5 ఏండ్ల వాడైనాడు బాలశంకరుడు. వాళ్ళ ఆచారం ప్రకారం ఆ పిల్లవాడికి ఉపనయనం చేశారు. బ్రాహ్మణ పిల్లవాడికి 8 ఏళ్లకి, క్షత్రియ పిల్లవాడికి 11 ఏళ్లకి, వైశ్య పిల్లవాడికి 12 ఏళ్లకి చెయ్యమని శాస్త్రం ఉపనయనం. అది సకాలంలో చెయ్యాలి. 7 కుదరలేదండి, 17కు చేస్తాం. 17 కూడా కుదరలేదండి, 27కు కానిద్దాం అనుకున్నాం. 27కు కూడా అవ్వలేదండి, మరీ ముదరకుండా 37 అనుకున్నాం. వాడు దుంపదగా 37కు కూడా కాలేదు, 67కి అయింది. ఓకే, 67 ఏళ్లకి వాడికి ఉపనయనం. ఎందుకు వాడిని తగలైనా? ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే రాత్రి లగ్నం అయితే
పొద్దున ఉపనయనం చేస్తారు. వాడు చేసుకోకపోతే ఎవడేడ్చాడు? గాయత్రీదేవి దుఃఖపడ్డదే? సావిత్రీదేవి వచ్చి వీడిని తట్టిందే? సకాల ఉపనయనం అర్హత ఉన్నవాళ్ళు తప్పకుండా చేయవలసిన విధి. సంధ్యావందనం విధి అని చెప్పింది ధర్మశాస్త్రం. 9:50కి నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేసి లోపలికి వెడితే, ఆహా వచ్చావా, రండి దండేస్తాను, బొకే తీసుకోండి అన్నాడు సూపరింటెండెంట్. 9:50కి వెళ్ళకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తాడు, ఇంక్రిమెంట్ కట్ చేస్తాడు. విధి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పలా, చేయకపోతే పాపం వస్తుంది. అందుకనే విధి సంధ్యావందనం. సంధ్యావందనం సకాలం త్రికాలం చేయాల్సింది, దాన్ని మానకూడదు. 5 ఏళ్లకు ఉపనయనం జరిగింది బాలశంకరుడికి. గురుకుల వాసం చేస్తున్నాడు. గురు శుశ్రూషయా విద్యాహ అని బ్రహ్మచారులు ఉపాదానం చేసి విద్యాభ్యాసం చెయ్యాలి. ఉపాదానము అంటే వాకిట్లో నిలబడి గావంసా కట్టుకొని చేతిలో జోలె పట్టుకొని భవతి భిక్షాందేహి అని కేక పెట్టాలి. పెడితే ఆ ఇల్లాలు వచ్చి అంత పచ్చి పదార్థం వేస్తుందిట. ఎన్నిళ్లల్లో తిరగాలి బ్రహ్మచారి అన్నారు? 7 ఇళ్ల వరకు తిరగమన్నారు. 7 ఇళ్ళు దొరకలేదనుకోండి, 8వ ఇంట్లో ప్రయత్నం చేయమన్నారు. 8వ ఇల్లు కూడా దొరకలేదనుకోండి, గురువుగారింటికి వచ్చి, అమ్మగారు ఇవాళ మీ దగ్గరే నేను ఉభయం అని చెప్పాలి. సన్యాసి ఎన్నిళ్లలో భిక్షకి చూడాలి అన్నారు? 5 ఇళ్లల్లోనే భిక్షకి చూడాలి. 5 ఇళ్లల్లో భిక్ష దొరక్కపోతే ఆ పూట ఏకాదశి వ్రతం ఇంకో ఇంటికి వెళ్ళకూడదు. అందుకనే ఆశ్రమ స్వీకారం చాలా కష్టం. పెళ్ళాం మీద కోపం వచ్చి కొంప మీద అలిగిపోయినవాడు సన్యాసి అవుతాడు, సన్యాసి కాలేడు. ఏమిటి సన్యాసికి తేడా అన్నారు? అందరినీ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. అంత తేడా ఉంది. నీళ్లలో పడవ, పడవలో నీళ్లు. ఆలోచించాలి ఎవరు ఎందులో ఉన్నారా అని. 5 ఏండ్ల పిల్లవాడు గురుకుల ఆశ్రమం ప్రకారం ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. ఇప్పుడే ఉపనయనమైంది, పంచశిఖలు మెరుస్తున్నాయి, నూతన యజ్ఞోపవీతం మెరుస్తున్నది, ఆ కృష్ణాజినం కూడా మెరుస్తున్నది. చక్కగా చిన్న ఉత్తరీయం కట్టుకున్నారు. అప్పట్లో పిల్లలకి గోచీ పెట్టి పంపించేవాడిని. ఆ గోచీతో కౌపీనంతో పిల్లవాడు ఆ మధుకర పాత్రతో వాకిట్లో నిలబడి అమ్మా అని కేకేశాడండి. ఆ ఇల్లు ఎలా ఉన్నది అన్నారు? పిడికెడు బియ్యమైన కన్పింపవు గిమునన్, యాయవారమెత్తడి పని మీద పోయి సనుదేరడు కొంపకు గేస్తూ సిగ్గుతో ముడుచుకపోవు తద్గృహిణి మోమున దయ్యము తాండవిల్చే. ఆ ఇల్లు పరమ నిరుపేదల గృహం. ఎంత దరిద్రం ఉంది అంటే ఆ కొంప మీద ఉన్న తాటాకులన్నీ ఎగిరిపోయినాయిట. వీళ్ళ దరిద్రానికి అసహ్యపడి చిచి వీళ్ళతో ఉంటే మనకు కూడా ఇదే అంటగడతారు. అంటే డబ్బు అనవసరమైన స్నేహాన్ని కలుపుతుంది. జేబులో 100 రూపాయలుంటే ప్రతివాడు రారాభాయ్ అంటాడు. అదే ఆంక్ష అభ్యంక్ష అయ్యేంతవరకు. దరిద్రం నిజమైన స్నేహితుడు ఎవరో మనకి తెలియజేస్తుంది. అందుకనే దరిద్రం మనకు ఒక గురువు అని చెప్పారు దత్తాత్రేయుల వారు. అప్పుడు తెలుస్తుందిట ఎవరు మనకి సహాయం చేస్తారని. పరమ దరిద్రుల కొంప. ఆ ఇంటాయన పేరు అయాచిత దీక్షితులు. మంచి సొటబుల్ నేమ్. యాచన చేస్తేనే పుట్టే రోజులు కాదు. వాడు అయాచిత దీక్షితులు. యాయవారం కోసం పోయినాడు. 7 రోజులు అయింది, ఇంటికి రాలా. ఆ ఇంట్లో 4 గింజలు కూడా లేవు. ఆ వాకిట్లో పిల్లవాడు అమ్మా అని కేక పెట్టేటప్పటికల్లా ఆ ఇల్లాలు సిగ్గుతో చచ్చిపోయిందండి. కారణం ఎందుకు అంటే మన ఇంటికి వచ్చినవాడు 4 ప్రాణాలు పోయి వస్తాట. అందుకనే ఎవడైనా మన ఇంటికి అన్నానికి వస్తాను అని చెప్పినప్పుడు మేము ఊరెడుతున్నాం, ఇప్పుడు కుదరదు, ఈ డైలాగులు చెప్పకూడదు. మన ఇంటికి ఎవడైనా అన్నానికి వస్తాను అని చెప్తే భగవంతుడు మన పుణ్యాన్ని పెంచుతున్నాడు అని చెప్పారు పెద్దలు. నీకు పుణ్యం పెరగాలి అంటే వాకిట్లోకి వచ్చిన వాడికి అన్నం పెట్టాలి. లేదు అని ఎప్పుడూ చెప్పకూడదు.
ఉన్నదే పెట్టాలి వాడికి. ఎందుకంటే తినేది, తినిపించేది, ఇచ్చేది, ఇప్పించేది అంతా పరమేశ్వరుడే. నీవేం కాదు. భగవంతుడి చేతిలో మనం ఒక పరికరంగా ఉన్నామండి. మనల్ని ఆయన వాడుకుంటున్నాడు ఇన్స్ట్రుమెంట్గా. అందుకు సంతోషించాలి. నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన. ఇచ్చేవాడు, ఇప్పించేవాడు, తినేవాడు, తినిపించేవాడు, చూసేవాడు, చూపించేవాడు అంతా పరమేశ్వరుడే. వచ్చిన వాడికి లేదని చెప్పామనుకోండి, వాడి ప్రాణం తీసిన పాపం వస్తుంది. అందుకనే వాకిట్లోకి వచ్చిన వాడికి ఎప్పుడూ లేదని చెప్పకూడదు. ఉన్నదే ఇవ్వండి వాడికి. ఈ పిల్లవాడు అమ్మా అనేటప్పటికల్లా సిగ్గుతో ముడుచుకపోవు తద్గృహిణి మోమున దైన్యము తండవిల్చే. పరమేశ్వర, ఎంత మహాపాపం నాయనా, నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన వాడికి గుప్పెడు మెతుకులు పెట్టే అవకాశం లేకుండా పోయిందే. నాకింత దరిద్రం ఎందుకు ఇచ్చావు తండ్రి? నన్ను నమ్మి వచ్చినటువంటి వాడికి ఈ దరిద్రాన్ని నేను చూపించాలా అని ఆ ఇల్లాలు సిగ్గుతో వలవల 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 దుఃఖించిందండి. లేదు అని చెప్పడం ఆవిడకి ఇష్టం లేదు. వెతుకుదాం, ప్రయత్నం చేద్దాం. షడ్భాగం మానవయత్నం, సప్తమం దైవ చింతనం. మన ప్రయత్నం చెయ్యాలి. మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు తప్పకుండా అనుకూలిస్తాడు. ఆ ప్రయత్నం చేయకుండా నాకు దేవుడు అనుకూలించలేదు అంటే కుదరదు. విత్తనం అంటూ పెడితే కదా మొక్కొస్తుంది, పండు వస్తుంది, పువ్వు వస్తుంది. ప్రయత్న లోపం చేయకూడదు. ఆవిడ ఇల్లంతా నిమిరి 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 వెతికిందండి. ఎక్స్రే కళ్ళంటామే. ఏముంటుంది ఆవిడకి తెలియని కొంపలో ఏముంటుంది? కానీ ఈ వెతకటం చేత తలుపు చాటున ఎప్పుడో పండి ఎండిన ఉసిరిగ పండు ఒకటి కనపడ్డది ఆవిడ. ఆ పండు ఎండిపోయిందిట. ఎలా ఎండింది అన్నారు? వీళ్ళ ఐశ్వర్యంలాగానే ఎండిపోయిందన్న. ఆ తలుపు చాటున అది అలా 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 రెపరెపలాడుతున్నదిట. నిర్మలమైనటువంటి మనస్సుతో నీకున్న పచ్చడి మెతుకులే వాడికి పరమాన్నం అవుతుంది. ఆ ఉసిరిగ పండు కనపడ్డది ఆ ఇల్లాలకి. గబుక్కున చేతిలోకి తీసుకుంది. తన కన్నీళ్లతో ఆ పండు కడిగిందండి ఆ తల్లి. గబగబా వచ్చి ఆ పమిట కొంగు భుజానికి కప్పుకుని, ఆ పమిట కొంగుకి ఎన్ని చిల్లులు ఉన్నాయో పాపం, ఆ పమిట కొంగు భుజానికి కప్పుకుంటూ మెట్లు దిగి ఆ పిల్లవాడు అలా బాల సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. 5 ఏళ్లకు ఉపనయనమైన వాడు ఎంత బాగుంటాడండి. ఆ పిల్లల్ని చూసిన కొద్దీ ఆనందం వేస్తూ ఉంటుంది. ఏదో ముదురు మొహాలు 30 ఏళ్ళు చుపనయనం చేసి వస్తే వాడిని చూడాలేము, వాళ్ళ అమ్మాబాబుని తిట్టాలేము. మీకు సామెత ఉంది, బాబ్ 420 है तो बेटा 210 हो जाएगा అని. इसमें क्या फर्क है? ఆ పిల్లవాడిని చూస్తూ చేతిలో ఉన్నటువంటి ఆ ఉసిరిగ పండుని ఆ పిల్లవాడి పాత్రలో వేసి కృష్ణార్పణం. చాలా వెయిట్లెస్గా ఉంది పాత్ర, కొంచెం వెయిట్గా ఉంది పడ్డదానికంటే. పిల్లవాడు చూశాడు, ఎండిన ఉసిరిగ పండు అటు ఇటు కదులుతున్నదిట. ఏం చెప్పింది అది అన్నారు. ఆ పిల్లవాడికి చెప్పిందిట, నాయనా నేను అదృష్టవంతురాలినిరా. ఈ ఇంట్లో బియ్యమో పప్పో ఉప్పో ఉంటే నాకు ఈ భాగ్యం ఉండేది కాదు. నువ్వు వస్తూ అవన్నీ నేలమట్టం చేసి నన్ను ఒక్కత్తని ఉంచి ఆవిడ చేత నన్ను నీకిప్పించి పునరావృత్తి రహితమైనటువంటి దివ్య పదం నీ చేత నన్ను అందుకోమన్నావు స్వామి. తన్మే మన శివ సంకల్పమస్తు. అది కూడా శివ సంకల్పమే. పిల్లవాడు చూశాడు, 2-3 తాటాకులు ఉన్నాయి, కాసంత బొట్టున్నది ఆవిడ మొహాన, కాళ్లకు మట్టెలు ఉన్నాయి, చేతికి మంచి మట్టి గాజులు ఉన్నాయి. ఈ ఇంట్లో ఇవి తప్ప ఏమీ లేవు అని గ్రహించాడు ఆ పిల్లవాడు. వెంటనే లక్ష్మీదేవి మీద కోపం వచ్చింది ఆ పసివాడికి. చూడండి, 5 ఏళ్లవాడు. ఏమమ్మాయ్ అన్నాడు. ఆవిడ పైన వెళుతూ ఉన్నది లక్ష్మీదేవి. ఎవరినిరా? నిన్నే, కిందకిరా అన్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఏమమ్మోయ్ అనేటప్పటికల్లా ఆవిడ కిందకు వస్తున్నదిటండి. అది ఆ పిల్లవాడి భక్తి అంటే. నీ కోసం ప్రార్థించవద్దు, లోకం కోసం ప్రార్థించు. భగవంతుడు నిన్ను కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకనే ఎప్పుడూ కూడా సంకల్పం చెప్పాలి కాబట్టి చెప్పాలి, అంతేగాని అడ్డమైన కోరికలన్నీ ఆ సంకల్పంలో పెట్టకూడదు. 501 రూపాయి టికెట్ కొంటాం, అక్కడ గోత్రనామాలు మొదలు పెడతాం. ధర్మపత్ని, గిరిజ,
గిరిజానామధేయస్య పుత్రుడు సుమంతనామధేయస్య తద్ధర్మపత్ని సుమతి నామధేయస్య జ్యేష్ఠనామధేయస్య కనిష్ఠానామధేయస్య లోష్ఠానామధేయస్య నవతానామధేయస్య. ఈ లోపల ఆ పురోహితుడికి అర్చకుడికి గుండె నొప్పి వస్తుంది ఇన్ని గోత్రాలు చెప్పేటప్పుడు. వాడు చచ్చూరుకుంటాడు. రేపటి నుంచి గుడికి తాళం. అసలు అన్ని పేర్లు చెప్పకూడదు. భర్త జీవించి ఉండగా భార్య పేరు కూడా సంకల్పంలో చెప్పకూడదు. ధర్మపత్ని సమేతస్య అనే చెప్పాలి. భర్త వెళ్ళిపోతే ఆ ఇంటికి పెద్ద కుమారుడు యజమాని అవుతాడు కాబట్టి పెద్ద కుమారుడి పేరు చెప్పాలి. అంతేగాని మనవాళ్ళు మనవరాళ్ళు కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అయిన వాళ్ళు డాక్టర్ల పేరు పెట్టమని చెప్పిన వాళ్ళు ఈ పాడు లిస్ట్ అంతా చదవకూడదు. అక్కడ దేవుడికి పిచ్చి కోపం వస్తుందిట. అసలు మనల్ని చూడగానే ఉత్తరీయం దులుపుకొని ఏమేం లచ్చు పద నేను బయటికి వెడుతున్నా వాడు వస్తున్నాడంట. అమ్మవారు అంటుందిట నేను ఎప్పుడో 120లో స్టార్ట్ చేశాను, నువ్వు ఎందుకు అక్కడ ఆలస్యంగా యువతలకి రా అంటుందిట. గోత్రాలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మూఢత్వం. నిన్ను తెలియదా పరమాత్మకి? ఆయన వల్ల పుట్టిన వాడివేగా, ఆయన వల్ల పెరుగుతున్న వాడివేగా. సంకల్పం చెప్పాలి కాబట్టి చెప్పాలి. మా గురువుగారు నాతో మాట చెప్పారు. మేము చిన్నప్పుడు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మమ సమస్త పితృణాం శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అన్నారు అని చెప్పాం. మా గురువుగారు రే చవట ఇట్రా అని పిలిచారు. ఏంటండి అన్న అంటే, ఏమిట్రా మీ పితృదేవతలు బ్రహ్మలోకంలో లేరని చెప్పి నువ్వు డిసైడ్ చేసావా అని అడిగాడు. అంటే నీకేమైనా కనపడ్డా మీ నాన్న? ఒరే నేను కుంభీపాకంలో ఉన్నాను, అసిపత్రంలో ఉన్నాను, నువ్వు కూడా తొందరగా అక్కడికి రా, మన ఇద్దరం జాయింట్ అకౌంట్ పొందొచ్చు అంటే నేను ఏమనాలో అర్థం కాల. అప్పుడు వారిచ్చిన క్లారిఫికేషను, నాయన మన పితృదేవతలు ఉత్తమ లోకాలలో ఉండటం చేతనే మనం ఈ మాత్రంగా ఉండగలిగాము. నువ్వు చేసే స్నానంతో, నువ్వు చేసే దిక్కుమాలిన ఆ మిషన్ మీద చేసిన ఒత్తులు కట్ట ఒత్తులు అక్కడ వెలిగించేసి ఆ దేవుడు మసిపట్టిపోయి ఆ రావి చెట్టంతా నల్లగా మాడిపోయి ఈ కార్తీక పురాణంలో చెప్పినవన్నీ అక్కడే ఒకేసారి వచ్చి ఒళ్ళో పడిపోవాలి. అది తప్పు. అప్పుడు ఏం చెప్పాలి అని అడిగాను నేను. మమ సమస్త పితృదేవత ప్రీత్యర్థం అని చెప్పుకోరా. నువ్వు బ్రతికి ఉన్నావు కాబట్టి నువ్వు ఉద్ధరింపబడాలి. వాళ్ళు బ్రహ్మలోకంలో లేరు, నేను చేసే స్నానం చేత బ్రహ్మలోకానికి, ఇది తప్పు. వాళ్ళు ఒక్కటే గుర్తండి, మనం వేల్టికి తినగలుగుతున్నాం, ఒక నీడలో ఉండగలుగుతున్నా, ఎవడైనా వస్తే ధైర్యంగా లోపలికి రా గుప్పెడు అన్నం తిను అని చెప్పగలుగుతున్నామంటే మన పితృదేవతలు బ్రహ్మలోకంలో మంచి స్థితిలో ఉన్నారు అంతే. ఇప్పుడు మనం ఉండాలి కాబట్టి మనం చెప్పుకోవాలి, అంతేగాని ఈ జాయింట్ అకౌంట్లు పెట్టకూడదు. అది మహాపాపాన్ని కలిగిస్తుంది. 5 ఏళ్ళు అంటే ఇవి మనం తెలియక చేసే దోషాలు. తెలుసుకోవాలి, దోష నివృత్తి చేసుకోవాలి అని చెప్పారు. ఈ 5 ఏళ్ల పిల్లవాడు ఎండిన ఉసిరిగ పండు ఆ తల్లి ఇస్తే ఆ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోగొట్టాలి అని సంకల్పం చేశాడండి. అది అందుకే లోకంలో 3 రకాల వ్యక్తులు ఉంటారట. తేరా భీ తేరా, మేరా భీ తేరా. సెకండ్ బ్యాచ్ ఎవరన్నారు? తేరా భీ తేరా, బాబు మీకు ఇచ్చే రెమ్యునరేషన్ మీదే, నా దాని మీదకి రావాకండి, నా బ్యాగ్ ముట్టుకోవద్దు. తేరా భీ తేరా, మేరా భీ తేరా, మేరా భీ మేరా. మూడోది ఏమిటున్నారు? మీది నాదే, నాది నాదే. తేరా భీ తేరా మేరా, మేరా భీ మేరా. ఏమిటి దరిద్రం చూడండి. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు తినగలుగుతున్నామా మనం? ఇది నిజంగా ఈనాడు ఈ దేశాలని పరిపాలిస్తున్న వాళ్ళు వినాలి. వాళ్ళు బాగుపడాలి. వాళ్ళు బాగుపడితే మనం బాగుపడతాం. మన దగ్గర బాగా డబ్బులు లేనప్పుడు చక్కగా ఉడికినన్నం ఉడికిన కూరలు తిన్నాం. మీరంతా తిన్నారు. మంచి చింతకాయ పచ్చడి, గోంగూర పులుసు కూర, మజ్జిగ పులుసు, గుమ్మడొడియాలు, బ్రాహ్మణ కొంపల్లో అవేగా, ఇంకేం చేస్తాయి? అందుకే ఎకరాలు అమ్మేశాం. పోతే పోయింది. ఇట ఎవరు తినగలిగారు?
డబ్బు వచ్చిన తర్వాత పచ్చి కూరలు తింటాం మొదలుపెట్టాం. తొక్క, తోటకూర, బీరకాయ, ఉప్పు వేసుకోకూడదు, తిరగమాత వేసుకోకూడదు, నూనె వేసుకోకూడదు, ఉడకబెట్టుకోండి. ఇంకా ఈ విదేశం అంటే గడ్డి తింటాం, గడ్డిపాలు. నువ్వే గడ్డి తిన్నావు? నేను గ్రాస్ గడ్డి తిన్నా, నేను గొర్రెల గడ్డి తిన్నా. అవి ఏడుస్తున్నాయి. మా గడ్డి ఎందుకురా తినేది? మీరు నానా గడ్లు తింటారు, మా గడ్డి జోలికి రావాకండి. చెట్టు కింద పడుకుంటే నిద్ర పట్టేది వెనకట్లో. రెస్టిల్ 5 వేసుకుంటే కానీ పట్టి చావట్లా ఇప్పట్లో. అది కూడా గంట సేపే ఆ నిద్ర, 9 to 10. మరి 10 తర్వాత ఏం చెయ్యాలన్నారు? వాడో ఆవిడో కూర్చొని సీసీ కెమెరాలో చూస్తుంటాడు. వచ్చేవాడెవడు, పోయేవాడెవడు, ఎటు పోతున్నాడు, ఎటు వస్తున్నాడు. గూర్ఖాలతో వాచ్మెన్లతో పని లేదు. ఏమొచ్చింది మనకి? ఆకలి కోసం పరిగెత్తినంతకాలం ఏ వ్యాధులు లేవండి. ఆశల కోసం పరిగెత్తడం మొదలెట్టేటప్పటికల్లా వ్యాధులన్నీ తలుపు తడుతున్నాయి. మైహూనా అని, అంతే తేడా. అందుకనే ఎంత ఉండాలో అంత ఉండాలంతే, ఎంత కావాలో అంత కావాలంతే. భగవంతుడిని ఒక్కటే అడగాలట, నాయనా నా ఇంటికి వచ్చిన వాడికి లేదని చెప్పేటువంటి దురవస్థ నాకు ఇవ్వద్దు, ఇంతకంటే పైకి పంపించొద్దు, ఇంతకంటే కిందకి మాత్రం దింపవాక, ఇట్లా ఉంచు చాలు. అది కోరితే ఆనందమే ఆనందం అయ్యా. ఈ పిల్లవాడు ఏం చేశాడు అన్నారు. 5 ఏళ్లవాడిగా హరే పులగభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ పరమా పవనీవమ్మ బంగారు బొమ్మ వరలక్ష్మీ మాయమ్మ. మల్లెలు మొల్లలు కొల్లగదేయచ్చి మల్లెలు మొల్లలు కొల్లగదేయచ్చి తెల్ల కల్వలతోనూ దేవి పూజతోనూ వరలక్ష్మీ మాయమ్మ క్షీరాబ్ధి కన్యక సింహాసనమిత్తు కోరి ధ్యానము చేసి దేవి పూజనతో మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజ కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రచ్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. ఆమీలితాక్ష్యమధిగమ్య ముదా ముకుందం సా మే శ్రియం దిశతు సాగర సంభవాయ. దద్యాద్దయానుపవనే ద్రవిణాంబుధారా ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. అమ్మా జగన్మాతా మహాలక్ష్మి కరుణారసలహరి మామవ మాధవ మనోహరి భావజ జనక ప్రాణ వల్లభే సువర్ణభే భానుకోటి సమాన ప్రభే భక్త సులభే సేవక జన పాలిన్యై శ్రిత పంకజమాలిన్యై కేవల గుణశాలిన్యై కేశవ హృత్కేళిన్యై శ్రీ వరలక్ష్మీ
ఆయన భక్తితో అమ్మవారిని ప్రార్థించాడు. 5 ఏండ్ల పిల్లవాడి ప్రార్థనకు అమ్మవారు కదిలిందండి. కరుణాంతరంగా వెంటనే ప్రత్యక్షమైంది. జై బోలో భక్తవత్సల భగవానుకి. ఏమిటి నాయన పిలిచావు శంకరా అంది అమ్మవారు. అమ్మా, ఏమిటి నీ లీల? నీకు లీల, మాకు గోల. ఏమిటి విశేషం? కట్టలు 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 పెట్టెలో పెట్టి కుక్కేస్తుంటాడు. లక్ష్మీదేవి తిట్టిపోస్తుంది, ఓరి పాపిష్టివాడా, పెట్టికి ఏసైనా పెట్టించు, ఊపిరాటం లేదు. బోలెడు ఇద్దాం అనుకుంటాట, వాడి జేబుకు చిల్లు ఉంటుంది. బోలెడు ఉంటుంది, వాడికి ఇచ్చే బుద్ధి ఉండదు. ఏమిటిది? ఎందుకమ్మా ఇలా ఉంటావు? కొంచెం ఎందుకు ఇల్లు ఇలా ఉంచావు అని అడిగాడండి శంకరుడు. వాళ్ళ అదృష్టం చూడండి. అందుకనే అందరి ఇళ్లకు బాలశంకరుడు రాలేడు, అందరి ఇళ్లకు మహాలక్ష్మి రాలేదు. భగవంతుడు మనకి ఇంగితం ఇచ్చాడు. నాయనా, చేతులు బాగా ఉన్నప్పుడు నమస్కారం చేయండి, కళ్ళు బాగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళండి, కాళ్ళు బాగా ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళండి, చేతిలో రూపాయి ఉన్నప్పుడు 10 పైసలు ఎవరికన్నా ఇవ్వండి, ఇంట్లో గిద్ద బియ్యం ఉన్నప్పుడు 2 ముద్దలు వాకిట్లో వచ్చిన వాడికి పెట్టండి. ఇవన్నీ మనం చేసుకోవాల్సినవే. మనం చేసుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ చేత్తో వదలటం మొదలు పెడితే ఈ చేతికి ఎంతైనా వస్తుంది. లక్ష్మీదేవిని ఏం కోరుకోవాలి అని అడిగారు. విద్యారణ్యుల వారే చెప్పారు, అమ్మా, నీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేట్టుగా నా బుద్ధిని ఉంచవాక అని చెప్పారండి ఆయన. ఆవిడ అట్లా వస్తూ ఉండాలి, వెళుతూ ఉండాలి, వస్తూ ఉండాలి, వెళుతూ ఉండాలంట. అప్పుడే దాన్ని ధనము అన్నారు, లేకపోతే దంధనము అన్నారు. లక్ష్మీదేవి భూలోకానికి రావటానికి, సర్వీస్ చేయడానికి చాలా భయపడ్డదిట. వాళ్ళు నన్ను చాలా మిస్యూజ్ చేస్తారండి, మానవులు అంత ముదరస్టు ఇంకోళ్ళు లేరు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ టు కమ్ డౌన్ అందిట. విష్ణు అన్నట్ట, నీకేం భయం లేదే, 4 బౌన్సర్లను ఇస్తాను నీకు, వాళ్ళు దే విల్ సేవ్ యూ అన్నారట. ఎవరండి ఆ బౌన్సర్లు అన్నదిట. చూడండి, మొట్టమొదటి బౌన్సరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రెండోవాడు అగ్నిదేవుడు, మూడోవాడు దొంగలు, 4వవారు ఈ మధ్య మందు లేని రోగానికి లక్షల్లో బిల్లు కట్టాను చూసారా? మందే లేదు, దానికి లక్షల్లో బిల్లు. క్యా రోనా యా ఐఎమ్ కరోనా, జో కుచ్ కర్నా హే ఓ మై కరా వై మై కియా తక్. ఎందుకు ఏడుస్తున్నావు? క్యా రోనా, దట్స్ వై కరోనా. దుంపదిగా చచ్చిన వాళ్ళు రోగంతో చావలేదుట, బిల్లులు చూసి హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చారు. ఇంకోటి విశేషం ఏంటన్నా, మనకి ఐసీయూ అని బోర్డు పెడతారు, దానికి ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ క్యూర్ యూనిట్ అని. కాదు, భగవంతుడు ఐసీయూ. జర जरा रुको बा, टाइम है, टाइम के बाद नहीं देखा है, इन टाइम लो मैं नहीं देखूंगा, दैट्स वाई पुट ICU. రాజులు, ఇన్కమ్ ట్యాక్స్, అగ్ని, దొంగలు, అనారోగ్యం, ఈ 4 బౌన్సర్లు ఇచ్చారట అమ్మవారికి. గో అండ్ ఎంజాయ్ లక్ష్మి, ఎంజాయ్ అన్నాడు ఆయన. ఎనీ టైం జాయ్ అయింది ఆవిడ. ఇంకా వాళ్ళు 4 ఉంటే ఆవిడకి వైఫ్ ఇయర్. అందుకనే మన దానం ఎప్పుడు సార్థకమవుతుంది అన్నారు. కోట్లు ఇవ్వక్కర్లా, లక్షలు ఇవ్వక్కర్లా, అర్హత కలిగి ఉన్నవాడికి ఒక ₹1 ఇస్తే అది నీకు కోట్లల్లో భగవంతుడు ఇస్తాడు. అర్హత ఉన్నవాడికి దానం చెయ్యాలట, ఉన్నంతలో ఇవ్వండి అని చెప్పింది. అమ్మవారిని అడిగారు, దద్యాదయానుపవనే ద్రవిణాంబుధార ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఎందుకమ్మా ఇంట్లో ఇంత దరిద్రాన్ని ఉంచావు?
ఎందుకు ఇలా ఉన్నావు? సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోన్యతాని మామేవ మాతర నిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సాధకం. ఎందుకమ్మా ఇంత దరిద్రం ఇచ్చావంటే, నాయనా నేనెవ్వరి యందు ద్వేషం ఉండదురా. వాళ్ళు పూర్వజన్మలో చేసిన కర్మానుష్ఠాన బలం చేత వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాను. సుకర్మ ఫలం ఉందనుకో వాళ్ళ ఇంట్లో ఉంటాను. అది క్షయమైపోయిందనుకో ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలరా. ఇప్పుడు ఈ ఇంట్లో ఇంత దరిద్రం ఉన్నది కదా, ఈ ఇల్లాలు పూర్వజన్మలో మహదైశ్వర్య సంపన్నురాలు. ఎంత ఐశ్వర్యం ఉన్నదో ఆవిడకే తెలియదు. అయితే ఈవిడకు ఓ మాట తెలుసు రోయ్. శంకరా, ఏంటమ్మా ఏం తెలుసు? ఏం లేదురా, వాకిట్లోకి ఎవరొచ్చినా లేదో పో పని చేసుకోరాదు, దున్నపోతులాగా ఉన్నావు అని ఉపదేశం చేస్తూ ఉండేది. చాలామంది మనలో కూడా ఇప్పుడు ఆ టాలెంటెడ్ ఫెలోస్ ఉన్నారు. ముష్టివాడికి ఉపదేశం ఏంటి? ఇస్తే ఏదైనా బిట్స్ పిలానీలో ఇస్తే ఏదైనా ఒక లాభం ఉంటుంది, కానీ వాకిట్లోకి ముష్టి అంటే నీకంటే వీరముష్టి అని వాడికి ఉపదేశం. ఎందుకు వచ్చిన కర్మ? వచ్చిన వాడికి గుప్పెడేసి పంపించాలి, లేకపోతే పక్కిళ్ళు చూసుకో. వాడి దగ్గర మనం ఉపన్యాస కేసరత్వం, ఉపన్యాస మృగత్వం ఇవన్నీ చూపించకూడదు. వచ్చిన వాళ్ళకి లేదు అని చెప్పడం చేత ఈ జన్మలో దరిద్రం కలిగింది. చూడండి, ఒక్కటే లెక్క, ఆదాన దోషేణ భవేద్ దరిద్రం. మనకి కలిగి ఉండి కూడా ఎవరికి ఇవ్వకపోతే వచ్చే జన్మ దరిద్రం అవుతుంది. దరిద్రాన్ని తట్టుకోలేక పాపం చేస్తాం. పాపం వల్ల మళ్ళా దరిద్రం, దరిద్రం వల్ల పాపం, ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుందిరా. ఇప్పుడు ఈవిడికి ఏ అకౌంట్లోంచి తీసి నన్ను డబ్బులు ఇవ్వమంటావు అని అడిగింది అమ్మవారు. బ్యాలెన్స్ నిల్ బ్యాలెన్స్. అప్పుడు శంకరుడు యాజ్ పర్ ది స్పెషల్ కన్సిడరేషన్ అని చెప్పి ఒక ఫైల్ పెట్టాడు. అంతే, ఇప్పుడు మనకు కూడా కొన్ని ఫైళ్ళు ఎడుతుంటాయి. యాజ్ పర్ ది స్పెషల్ కన్సిడరేషన్ ఆఫ్ ది సో అండ్ సో సెక్రటరీ. దాన్ని ఎవరు ముట్టుకోకూడదు, దాన్ని అలా పంపించే ఫార్వర్డ్ చేయాల్సి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అమ్మా. ఈ జన్మలో ఇప్పుడు నాకు ఎండిన ఉసిరిగ పండు ఇచ్చింది కాబట్టి నువ్వు ఇక వెనక చరిత్రలు తవ్వవాక, ఇప్పుడు ఈవిడికి డబ్బు ఇవ్వాల్సిందే అన్నాడండి. శంకరుడు యొక్క నైర్మల్య భక్తికి అది విశేషం. నిర్మలమైన భక్తికి విశేషం ఏమిటన్నారు? నిర్మలత్వం ఉండాలండి మనస్సులో. ఏ విధమైన పొల్యూషన్ ఉండకూడదు. మనం ఏంటంటే బయట పొల్యూషన్ చూస్తాం. తడి చెత్తకి బ్లూ బుట్ట, పొడి చెత్తకి గ్రీన్ బుట్ట, ఆ చెత్తకి ఈ బుట్ట, ఈ బుట్టకి ఆ తట్ట. ఓరి నిన్ను తగలయ్యా, పొల్యూషన్ బయట లేదురా, ఇంటర్నల్గానే ఉంది. ఈ లోపల ఉన్న చెత్తను తొలగించుకోవాలి. ఈ చెత్త ఎలా తొలగిస్తాం? గోవింద గోవింద ఎని కొలువరే, గోవింద ఎని కొలువరే, గోవింద హరినారాయణ గోవింద, అర్జున సారథి గోవింద అనండి కాస్త గట్టిగా. మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ ఇంకాసేపటికి తింటాం. అసలే చలికాలం, ఇండైజేషన్ కాంప్లికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడ ముద్దలు ముద్దలుగానే ఉన్నాయి, అవి ఏ గదిలోకి పోలేదు. పోవాలి అంటే హరినారాయణ గోవింద, అర్జున సారథి గోవింద, భాగవత ప్రియ గోవింద, భక్త జనావన గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ్. వాసుదేవ
వాసుదేవ వాసుదేవ. అయ్యా, ఎండిన ఉసిరిగా పండు ఇవ్వటం చేత దరిద్రం పోయింది ఆ ఇల్లాలకి. పిల్లవాడి ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ భుజాల మీద పడి ఇట్లా ముందుకి వెనక్కి ఊగుతూ వెనకట్లో ఆనందం మనం అనుభవించాం. బళ్ళోంచి రాగానే పుస్తకాల సంచి విసిరేసి గబుక్కున అమ్మ ఎక్కడుందో వెతుక్కొని ఆవిడ భుజాల మీద పడి ఆ రోజు జరిగిన సంగతులన్నీ ఆవిడకి చెప్తూ ఉంటే ఆవిడ చెయ్యి అలా వేసి ముందుకి వెనక్కి లాక్కుంటూ వింటూ సంతోషించేది. ఇప్పుడు ఆ అదృష్టం తల్లులకి లేదు, పిల్లలకి రాదు. ఏడాది కూడా లేదా వెధవకి వాడి చేతిలో సెల్ ఫోన్ పెట్టి వాడి నోట్లో ముద్ద పెడుతుంటుంది ఆ తల్లి. వాడు అప్పటి నుంచి గోకటం మొదలు పెడితే 16 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా ఎన్ని ఫోన్లు గోకుతాడో వాడు, ఎన్ని డిస్ప్లే బోర్డులు నాశనం అయిపోవాలో. కులములోన ఒక్క గుణవంతుడుండ పిల్లలు వినయవంతులైనా వినయభ్రష్టులైనా ఆ ఇంటి వాతావరణం మీదనే ఆధారపడి ఉంటుంది. మర్రి విత్తనం వేసి మామిడి చెట్టు కోసం ఎదురు చూడకూడదు. వీలైనంత వరకు భారతీయ సనాతన వైదిక ధర్మ సంప్రదాయాన్ని మన పిల్లలకి నేర్పాలి. శ్రీ రఘురామ చారు తులసీదల ఈ పద్యాలు నేర్చుకున్నాం. వినదగునెవ్వరు చెప్పిన ఈ పద్యం వచ్చు. అక్కరకు రాని చుట్టం ఈ పద్యం చెప్పుకున్నాం. వానా వానా వల్లప్ప అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు గోయవేరైన్ అంటున్నాం. ఇంకా అది ఎందుకు వస్తుంది? దానికి సిగ్గులేదా వానకి? అంతా నెగిటివిటీనే. దీన్ని ఉపాధిగా బతుకే నెగిటివిటీ. మనకి ఆ 3 కోతులు సిద్ధాంతం చెప్తారు. చెడు వినవద్దు, చెడు. ఈ గాంధీ కోతులు మనకు లేవు. అంతకంటే బ్రహ్మాండమైంది భారతీయ సనాతన. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః. నా చెవులు ఎప్పుడూ మంచి మాటలే వినాలి అనటానికిను చెడు వినవద్దు అనటానికి చాలా తేడా ఉంది. చెడు వినవద్దు అన్న దాంట్లో నెగిటివిటీ ఎక్స్పోజ్ అవుతుంది. నా చెవులు ఎప్పుడూ మంచినే వినాలి అన్న దాంట్లో పాజిటివిటీ ఎక్స్పోజ్ అవుతుంది. అందుకనే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవి నేర్పాలండి. చిన్నప్పటి నుంచే సుమతి శతకం, దాశరథి శతకం, విష్ణు శతకం, నరసింహ శతకం ఇవన్నీ నేర్పాలి. చాలేవయ్యా, నువ్వు ఎప్పుడవుతావో చెప్పు. నీ ట్రైన్ ఎన్నింటికని అడిగారు నన్ను చోట. నేను ఎక్కువసేపు చెప్పలేదు. ఎందుకు చెబుతావు? అందుకే భారతీయ సనాతన వైదిక ధర్మం శాశ్వతంగా ఉంటుంది. ఇది చెడిపోవటం, నశించటం, కనపడకపోవటం లేదు. మహాత్ములందరూ ఈ ధర్మంలోనే ప్రభవించారు. వాళ్ళు పుట్టిన తర్వాత పుట్టలేదు ఈ ధర్మం. లోకా సమస్తా సుఖినో భవంతు అని ధైర్యంగా చెప్పగలిగింది ఏకైక సనాతన హిందూ ధర్మం మాత్రమే. ఆ హిందూ ధర్మం మనల్ని కాపాడుతుంది. బస్తా బియ్యానికి, గ్లాసుడు పాలకి మతాలు మార్చకూడదు, తల్లిదండ్రుల్ని మార్చకూడదు. అంతకుముందు చక్కగా ఉంటుంది, ఆ తర్వాత అన్నీ తీసేసింది ఆవిడ. ఎప్పుడైందే ఇంత ఘోరం అని అడిగా. అడక్కండి. తర్వాత నే సిగ్గుపడ్డా. ఓహో ఇదా, మంచిది బయలుదేరన్నా. ఏం కర్మ చెప్పండి. ఈ సనాతన ధర్మంలో ఆనందం లేకపోతే ప్రపంచంలో ఎక్కడా ఎవడికి ఉండదు. కొన్ని కోట్లు, వేలు, బిలియన్లు సంపాదించిన వాళ్ళు కూడా భారతీయ సనాతనం వైపు తిరుగుతున్నారండి. ఆ ఫోర్ట్ కార్డు ఓనరు, ఫోర్డేనా, ఆయన కాశీ వచ్చి గంగా తీరంలో సన్యాస దీక్ష తీసుకొని పేరు మార్చుకున్నాడు. ఏం వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి ఆనందం లేదా? వాళ్ళు పొందితే కాదంటారా? శాశ్వతమైన ఆనందం మన భారతీయ సనాతన వైదిక ధర్మంలో మాత్రమే ఉన్నది. అందుకు మనం గర్వించాలి. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం పావనగంగ, నా దేశం కరుణాంతరంగా. దేవాలయంలోకి వచ్చి నమస్కరించడమే కాదు, దేవాలయాల జోలికి వచ్చిన వాడికి తాట తీయాలి. అంతే. మన వాళ్ళు మొదటి నుంచి అహింస పరమో ధర్మ అని చెప్పారు. దాని ముందు ఇంకో వాక్యం ఉంది, ధర్మహింసస్తథైవచ అని చెప్పారు. ధర్మం కోసం అవసరమైతే హింస చేసినా తప్పు లేదు అని చెప్పారు. మనకు కాదులే, మన దాకా రాలేదులే, మనకు అవసరం లేదులే. తప్పు జరుగుతున్నప్పుడు ఊరుకుంటే ఆ తప్పుకి నీవు బలైపోతావని చెప్పాడు విదురుడు మహాభారతంలో. అందుకనే ధర్మానికి ఎప్పుడూ కూడా
ఉత్కృష్ట స్థానం ఇవ్వాలి. తల్లికి చెప్పాడు, ఆనందించింది. పిల్లవాడు పెరిగి పెద్దవాడుతున్నాడు. 6 ఏండ్ల వాడైనాడు బాలశంకరుడు. ఇక్కడ మా దీక్షిత్ దాస్ గారు చెప్తారండి, ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో అది. అతడారేండ్ల వయస్సుకే రాగాలకు రాజు కాంభోజీ అన్నారు. అఖిల విద్యాపూర్ణుడై సద్గుణోన్నతుడై యొజ్జల కొజ్జబంతి అయి ఛందశాస్త్ర సంపన్నుడై ప్రతివాగ్బంధన దక్షుడై జగతిల్ కుంభావానగల్ పట్టు భారతీయో గీష్పతియో యటంసు జనుల బ్రహ్మందన పారుతూ నా నా రాజా రామచంద్ర భగవానికి 6 ఏండ్ల వాడైనాడు. సకల విద్యలు ఆ పిల్లవాడిని ఆశ్రయించాయి. ఎందుకన్నారు? అసలు విద్యాస్వరూపమే ఆ పిల్లాడు కదా. ఓం నమ శివాయ. ఒకరోజు ప్రతిరోజు ఈ తల్లి కొడుకులు వాళ్ళకి 3 మైళ్ళ దూరంలో ఉన్న పూర్ణానదికి స్నానానికి వెళ్ళేవారు. ఒకరోజు శంకరుడు ముందే స్నానం చేసి పాఠశాలకు వెళ్ళిపోయినాడు. కొంచెం పొద్దెక్కిన తర్వాత ఆర్యాంబ నదీ స్నానార్థం బయలుదేరింది. అప్పటికే చాలా పెద్దదైపోయింది ఆ తల్లి. భుజం మీద మడిబట్టలు, చేతిలో నీళ్ల బిందె తీసుకొని నదికి వెళ్ళి స్నానం చేసి మడిబట్టలు పిండుకొని మಣ್ಣీళ్లు పట్టుకొని తిరిగి రాలేకపోయిందండి ఆ తల్లి. అప్పటికి వయస్సు అయిపోయింది. ఆ ఎర్రటి ఎండలో, మంచి ఎండాకాలం, ఆ ఎర్రటి ఎండలో ఆ నది ఒడ్డున పడిపోయింది ఆర్యాంబ. సాయంత్రం అయింది, పిల్లవాడి ఇంటికి వచ్చాడు, తల్లి కనపడలా. ప్రక్కవాళ్ళు చెప్పారు, నాయన నదికి వెళ్ళటం చూశామురా, మీ అమ్మ రావటం చూడలేదు. గబగబా నదికి పరిగెత్తికెడితే ఆర్యాంబ పావురాయిలాగా పడున్నదిటండి ఆ ఇసుక మీద. పిల్లవాడికి దుఃఖం తన్నుకొచ్చింది. అందుకనే మాతా సమం నాస్తి శరీర పోషణం, న గాయత్ర్యా పరం మంత్రం న మాతు పరదైవతం. మంత్రములలో గాయత్రిని మించిన మంత్రం లేదు, దేవతలలో తల్లిని మించిన దేవత లేదు. భగవంతుడు ప్రతి చోట తాను ఉండటం కుదరదు కాబట్టి తనకు ప్రతినిధిగా తల్లిని సృష్టించి మన ఇంటికి పంపించాడు. ఇంట్లో ఉన్న తల్లి లోపల ఉన్న తల్లే, లోపల ఉన్న తల్లే ఇంట్లో తల్లిగా ప్రకాశిస్తున్నది. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లా, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకూడదు. ఇది నేర్చుకోవాలి సంతానం. చాలామంది మా అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారు అని పిచ్చి మాట మాట్లాడుతూ ఉంటారు. నువ్వు పుట్టకముందు వాళ్ళు ఎక్కడున్నారా? చెట్టు కింద ఉన్నారా? గుడి మెట్ల మీద ఉన్నారా? మా అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారని చెప్పకూడదు, నేను వాళ్ళ దగ్గర ఉన్నానని చెప్పాలి. అందుకే వన్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. భర్తృహరి చెప్పాడు కదా. ఆ తల్లి ఎంతో పుణ్యాత్మురాలండి. ఆ తల్లిని దుఃఖాన్ని చూడలేకపోయినాడు. ఆ మడిబట్టలు ఇసుక మీద వేశాడు. తల్లిని నడిపించుకుంటూ ఆ బిందె చేత్తో పట్టుకొని ఆవిడ మడిబట్టలు ఈ పిల్లాడు భుజాన్ని వేసుకొని ఇంటికి వచ్చాడు. ఆర్యాంబ ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇక రేపటి నుంచి నదికి వెళ్ళలేనురా, నువ్వేం దిగులు పడద్దే, రేపు పొద్దున నదిని మన ఇంటికి రమ్మని చెప్తాలే, నువ్వు ఊరుకో అన్నాడు. హరిపిడుగా ఎంత మాట అన్నావు. పిల్లలు అనేస్తారండి, వాళ్ళమ్మ బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు అమ్మ అంటే, మీ నాన్న తిట్టాడురా. వెంటనే మీ నాన్న దగ్గరికి, నాన్న నిన్ను తొడతా కొడతా అంటాం కూడా రదు వాడికి. అంటే తల్లి మనస్సు వాడికి అట్లా అర్థమైంది. అక్కడ భావమే, భాషతో పని లేదు. తెల్లవారకుండానే పిల్లవాడు నదికి వెళ్ళాడు. పూర్ణానదికి సాష్టాంగ నమస్కారం చేసి, దయాపూర్ణ మము కృపగనరాదే కరుణా ప్రభు
పెద్దదైపోయింది. కానీ దాకా వచ్చేటువంటి అదృష్టం ఆ తల్లికి లేదు. నా మాట మన్నించి, నా ప్రార్థన ఆలకించి, నా వెంట నీవు మా ఇంటికి వస్తే మా అమ్మ సంతోషిస్తుంది. నువ్వు మా ఇంటికి రా. తల్లి కోసం నదిని ప్రార్థించి పిల్లవాడు వెనక్కి తిరిగాడు. ఏమైంది అన్నారు. ఆవిడ కూడా ఉరకలేస్తూ పిల్లవాడి వెంట పరిగెడుతున్నదటండి. 3 మైళ్ళు యువతలకి కోసుకొచ్చిందిట. చాలామంది ఈ కుహనా సెక్యులర్లు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే వేస్ట్ ఎంత ఎక్కువగా ఉంటే ఒరిజినల్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. అందుకే మనం అనుకోకూడదు వాళ్ళని కూడా వేస్ట్గా ఉండటం టేస్ట్కే. చాలామంది ఏం మాట్లాడతారు, శంకరుడు యౌగిక విద్యలని ఇట్లా భ్రష్టు చేశాడు, ఇండివిజువల్గా ఉపయోగించుకున్నాడు. నీ దృష్టికి అంతే తెలుసు. అందుకే దృష్టిని బట్టి సృష్టి కనపడుతుంది. లోపం దృష్టిలో ఉంది, సృష్టిలో లేదు. తల్లి కోసం ప్రార్థించింది నదిని, కరెక్టే. నది వెంట వచ్చింది, కరెక్టే. అంతకుముందు ఆ 3 మైళ్ళు డిజర్ట్ ల్యాండ్. పిల్లవాడి కోసం వచ్చింది కాబట్టి ఇప్పుడు సుక్షేత్రమైన మాగాణమైంది 3 మైళ్ళు. ఊళ్ళో వాళ్ళు ఎవరెవరికి ఎంత కావాలో అంత పంచుకున్నారు ఆ డిజర్ట్ని. పిల్లవాడు అంగుళం పుచ్చుకోలేదు. సూర్యోదయాత్పూర్వమే ఇన్సిడెంట్ అయిపోయింది. వారి ఇంటి పెరట్లో అరటి చెట్ల మధ్యగా ఈ పూర్ణానది ప్రవహించడం మొదలుపెట్టింది. సూర్యభగవాన్ ఉలిక్కిపడ్డాడు. అయ్యో, ఇది నా డైరీలో లేదే, ఇప్పుడు రాసుకోకూడదా? ఆయన వచ్చే ముందే జరిగిపోయింది. ఆర్యాంబ కోసం వచ్చిన నది అవటం చేత ఆ నదిని ఆర్యా నది అన్నారు, అంబా నది అన్నారు. తెల్లవారింది, మళ్ళీ ఆర్యాంబ బయలుదేరింది. ముసల్తనంలో 3వ హస్తం చాదస్తం ఉంటుందిగా, అది వదులుకోలేరు. అవన్నీ మనకి ఇన్సిడెంట్లు. మనకి ముసల్తనం వచ్చింది అని ఫస్ట్ ఐడెంటిటీ ఏమిటన్నారు, ఈ చెంపల దగ్గర జుట్టు తెల్లబడుతుంది అంటే ఏంటి అర్థం అన్నారు. రహస్యంగా వృద్ధాప్యం వచ్చి చెవిలో చెబుతుందట, బాసో నేను వచ్చేసా, ఐ హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్. ఆఫ్టర్ మై నెక్స్ట్ బ్రదర్ హీ ఈస్ కమింగ్, దెన్ ఆఫ్టర్ మై థర్డ్ బ్రదర్ హీ ఈజ్ ఆల్సో ఆన్ ద వే. మా ముగ్గురు తర్వాత అవర్ 4th బ్రదర్, హీ ఈజ్ వెరీ బిగ్గర్ దాన్ మా ముగ్గురు, హీ విల్ ఆల్సో కమ్. చూడండి, ఆ జుట్టు కూడా ఎక్కడో తెల్లబడి సావదు, సరిగ్గా చెవుల దగ్గరే తెల్లబడుతుంది. అంటే రహస్యం చెబుతుందరే, ఇది నీకే, ఇది పబ్లిక్లో అనౌన్స్ చేయవాక ప్రిపేర్ అవ్వుండు. రెండవది ఏమిటన్నారు, కళ్ళకి జోడొస్తుంది. 40 దాటిన తర్వాత వచ్చే ఇంక్రిమెంట్లే ఇవన్నీ, ఎరియర్సు, పిఎఫ్, గ్రాట్యుటీ. మూడోది ఏమిటన్నారు, ఆ 32లో 30 ఊడన్నా పోతాయి, ఊడగొట్టబడైనా పోతాయి. ఇక 3 ఉంటాయి. ఆ 3 కూడా దాని దుంపదేగా మధ్యలో ఉండవు, ఆ చివరెక్కడో వస్తాయి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఏదో మంచి మైసూరు పాకు దొరుకుతుంది, పళ్ళు లేవని తెలియదు, పళ్ళు లేవని ఆశకి తెలియదుగా, గబుక్కుని నోటు పెట్టి కొరుకుతాం. కొరికేటప్పటికల్లా అక్కడ ట్విస్ట్ మొదలు. ఈ ఒక్క పన్ను ఉంటుంది, ఆ మైసూరు పాక ముక్క దాని మీద పడకుండా పక్కై పడుతుంది. ఈ పన్ను పోయి ఆ దంతాన్ని అబ్బా, అప్పుడు సీన్ సితారా హారతారా. 4వది, ఇవన్నీ మనకు తెలుసు. ఓ 10th తప్పిన మనవడు, ఇంట్లో ఆవారాగా ఉంటారే కొంతమంది బ్యాచ్, వాడు చేతిలో పట్టుకొని బయలుదేరుతాం, ఒక వాకింగ్ స్టిక్. అంటే అంతవరకు వాడు ఇండిపెండెంట్. ఇప్పుడు ఆ ఇన్ను లోపలికి వెళ్ళిపోయింది, డిపెండెంట్ బయటకు వచ్చింది. వీళ్ళు 4 బ్రదర్స్ అన్నమాట. వీళ్ళ 4 తర్వాత వచ్చేవాడు పెద్దన్నగారు ఉన్నాడు. ఎవరు వాడు అన్నారు, కాలో జగద్భక్షక బాలస్తావత్ క్రీడాసక్త, తరుణీస్తావత్ తరుణాసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త, భజ గోవిందం భజ గోవిందం. అయ్యా, అందుకనే ఈ ఫస్ట్ టెలిగ్రామ్ రాగానే జాగ్రత్త పడా. బెడ్డింగ్ సర్దుకొని ఆ డిస్ప్లే బోర్డుకి వస్తే అటో ఇటోగా నించుంటే గబుకుని ఎక్కచ్చు. రెండోది వస్తుంది, వెయిట్ చేయకూడదు. ఇక్కడ మాత్రం అయ్యా, ముసల్తనంలో ఇవన్నీ మనకు వచ్చేవే. ఇవన్నీ మంచి మంచి కాంప్లిమెంటరీ అన్నమాట. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లాగా ఇవి ఫ్రీగా వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇవిడ బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నావే అమ్మా?
స్నానానికి వెళుతున్నా, ఇక అంత దూరం పోవక్కర్లేదు, తలుపు తీయంటే పెరటి తలుపు తీసిన ఆర్యాంబకు అరటి చెట్ల మధ్య మందస్మిత వదనారవిందైన పూర్ణాంబ దివ్య దర్శనమైందండి. పిచ్చిదానా, లోకంలో ఉన్నటువంటి జీవుల జడత్వ దుఃఖాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి మీ పిల్లవాడు నువ్వు ఏడుస్తుంటే నన్ను ఉండనిస్తాడా, నన్ను ఊరుకొనిస్తాడా, నీకు ఆనందం కలిగించడం కోసం నన్ను మీ ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి. అది ఆ పిల్లవాడి వైభవం. అది తల్లి రుణం తీర్చుకోలేము, ప్రయత్నం చెయ్యాలి. 8 ఏండ్ల వాడైనాడు, సన్యసించాలి అనుకున్నాడు పిల్లవాడు. పెళ్లి చేయాలి అనుకున్నది హరియాంబ. తల్లి అనుమతి లేనిదే సన్యసించకూడదు. వివాహం అయిన తర్వాత పెళ్ళాం అనుమతించాలి సన్యాసం పుచ్చుకోవటానికి. సరే, ఇంతసేపు ఎందుకు చేసావు, అసలు ఎప్పుడో వెళతావు అనుకున్నానంటే అది వేరే సంగతి, ఇంకేం చెప్పక్కర్. వాడు జీవన్మృతుడే. అసలు ఇంకా వెళ్ళలేదా? 10 ఏళ్ల వెనకే వెళ్ళాలి, దొరకలేదా? నాయనా సంతోషు, కాస్త మంచి కాషాయం నేర్చి ఇవ్వు మా వారికి, చండీయాగ పూర్ణాహుతిలో పంపిద్దాం. ఏం చేస్తే తల్లి అనుమతిస్తుందో తెలుసు. ఆర్యాంబ శంకరుడు నదీ స్నానం చేశారు ఇంట్లోనే. తల్లి పైకెక్కింది. పిల్లవాడు ఇంకా నీళ్లల్లోనే ఈతున్నాడు. నాయనా పైకి రా అన్నది. వస్తానమ్మా అంటూనే అమ్మా 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 అని కేకబెట్టాడండి. ఉలిక్కి పడ్డది. ఏమైందిరా నాయనా, ఏమైంది? భయంకర జీవంగు పాదంబు బట్టి లాగుతుండనో తల్లి, ప్రాణంబుల్ ఠావులు దప్పుతుండే, లేదు వేరణ్య మార్గము, ఆశీర్వదించుమా ఆతుర సన్యాస స్వీకరణంబునకు జననీ. అమ్మా, ఏదో నన్ను కాలు పట్టేసింది, నన్ను లాగేస్తున్నది, నా ప్రాణం తీసేస్తున్నది, నేను చచ్చిపోవటం ఖాయమమ్మా, నేను బ్రతకలేనమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, శరీరం వదిలే లోపు సన్యాసం స్వీకరించమని పెద్దలు చెప్తారు కాబట్టి ఎట్లాగూ ఈ మొసలి నన్ను బ్రతకనిచ్చేట్టుగా లేదు. నా ప్రాణం పోయేటువంటి ఈ సమయంలో ఆతుర సన్యాస స్వీకరణం చేయటానికి నువ్వు నన్ను అనుగ్రహించు, అనుమతించు అని వేడుకున్నాడు. సన్యాసం 2 రకాలు, క్రమ సన్యాసము, ఆతుర సన్యాసము. దీన్నే ఆత్మ సన్యాసం అని కూడా అంటారు. దైవీ సన్యాసము, విద్యుక్త సన్యాసము అని కూడా పిలుస్తారు. ప్రాణం పోయేటప్పుడు ఎవరూ సన్యాసం ఇచ్చే అవకాశం లేదనుకోండి, సన్యస్తమ్మయ్య అనుకుంటే చాలు, వాడు సన్యసించినట్లే. దాన్ని ఆతుర సన్యాసము అంటారు. ఓ మహానుభావుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉండేవారు. తల్లావజ్జులు గోవింద శాస్త్రి గారిని, మహాభక్తులు. 11 ఏళ్ళు ఆ పిల్లవాడికి. 7 ఏళ్ల అమ్మాయితో వివాహం జరిగింది. ఆవిడ పేరు అచ్చమాంబ. అత్తగారి ఇల్లు ఎక్కడ అన్నారు? నూజివీడి దగ్గర ముక్త్యాల. 16 రోజుల పండగలోపు ఈ పిల్లవాడు అత్తవారింటికి వెళ్ళాలిగా. పడవ ఎక్కి వెళుతున్నట్ట. పడవ నదీ మధ్యంలోకి వచ్చేటప్పటికల్లా 2 ముక్కలైంది ఆ పడవ. సహజంగా నాబోటివాడు ఏమంటాడు, ముహూర్తం పెట్టిన అయ్యగారు కనపడాలి, వాడిని కూడా ఇందులోకి లాగేవాడిని అంటాం. ఇది మన రేంజ్ అంతేగా. మహానుభావ, అందరూ బ్రతకాలనుకుంటారు, ఎవరూ చావు కోరుకోరు, ఏమిటి వింత అన్నట్ట. ఏం లేదయ్యా, ఈ శరీరం వదిలేసిన తర్వాత ఈ శరీరం ఉండగా అనుభవించిన సుఖాలన్నీ అక్కడ దొరకవని వీళ్ళ భయం. ఒకవేళ అక్కడ కూడా విల్లాలు కట్టి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టి 71 సెంటీమీటర్ల టీవీలు పెడితే 3 రోజుల ముందే వెళ్ళిపోతారు అందరూ. నేను ముందు అట్లా రిజర్వ్ చేశా, ఇదిగో టికెట్ పాసు, వివిఐపి పాసు, ప్రోటోకాల్ పాసు, సీఎం ఆఫీస్ నుంచి తెప్పించా, పిఎం ఆఫీస్ నుంచి తెప్పించా, ప్రెసిడెంట్ దగ్గర నుంచి తెప్పించా. ఇక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి ఏమిటన్నారు, శరీరం ఇక్కడ ఉండగా ఈ శరీరానికి అవసరమైనటువంటి ధర్మ కార్య ఆచరణ చేయకుండా దీన్ని పక్కదోవల్లో పట్టించాం. ఆ పక్క ద్రోవలు పట్టడం వల్ల పాపం అయింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కాబట్టి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో ఉంటుంది సినిమా అని అక్కడికి పోతే చూడాల్సి వస్తుందని ఇక్కడే వేళ్లాడుతుంటారని చెప్పారు. నిజమే, చాలా చాలా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాడండి విదురుడు. ఆయన ధర్మదేవత. 11 ఏళ్ల పిల్లవాడు సన్యస్తమ్మయ్యా. పూర్వజన్మ సంస్కారం ఉండాలి, అది ఉంటేనే. వెంటనే ఎవడో సరంగి వచ్చాడు, ఈ పిల్లవాడి దెబ్బలు పట్టుకొని పడవలో ఎక్కించి ఒడ్డుకు పారేశాడు. మామూలు వాళ్ళు కాదుగా,
మళ్ళీ డైవర్ట్ అయ్యి ఇంటికి రావటానికి. అదే భావంతో అత్తగారింటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని మనకి ఇక్కడ అనుమానం. విషయం వాళ్ళకి చెప్పాలి. వస్తాడు అల్లుడని ఎదురు చూస్తున్నది అత్తగారు, ఇంటి ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నది 7 ఏళ్ల భార్య. ధర్మం ఉంది అది. లోపలికి వెళ్లకుండా వాకిట్లోనే నిలబడ్డట్ట ఈ పిల్లవాడు. అదేంటి ఆయన లోపలికి రా, బావి దగ్గర మడిబట్ట పెట్టాను, స్నానం చేసి మడిగట్టుకో అంది అత్తగారు. 7 ఏళ్ల పిల్ల వాకిట్లో గిల్లాలు ఆడుతున్నది. మనకి చిన్నప్పుడు హాట్ ఉండేది, గిల్లాలని 5 పెట్టుకొని పట్టుకొని మళ్ళీ గేటు పెట్టి దాన్ని తోసి మళ్ళీ దాన్ని ఇటు నుంచి ఇటేసుకొని ఇటు నుంచి ఇటేసుకొని ఎన్ని మంచి ఆటలు ఉండేవో. మామన గుంటలు, గిల్లాలు, మగవాళ్ళు ఒంగుళ్ళు దుక్కుళ్ళు, గిల్లీ కర్ర, ఆడవాళ్ళు కుందుళ్ళు. ఇప్పుడు అన్నీ దంచుడులే తప్ప కుందుళ్ళు లేవు మొత్తం. ఆ పిల్ల గిల్లాలు ఆడుతూ ఉన్నది. మడిగట్టుకోంది అత్తగారు. 7 ఏళ్ల పిల్ల చెప్పిందండి, అమ్మా నీకేమన్నా బుద్ధి ఉందా, సన్యాసిని మడిగట్టుకోమంటావేమిటి అని అడిగిందిటండి. హర నమ పార్వతీపదే హర హర మహాదే. నోరు ముయ్ అందిటి తల్లి. అమ్మా నేను నోరు ముయ్యటం కాదు, ఆయన్ని నోరు తెరవమను. నదీ మధ్యంలో ఆయన ప్రాణం పోతుంటే ఆతుర సన్యాసం తీసుకున్నారు, కాదని చెప్పమను. ఏమండి ఎలా చెప్పాందండి? ఆ పిల్ల వయస్సు ఎంత అంటే భగవంతుడు అలా తెలియజేస్తాడండి. అందుకనే అట్లాంటి వాళ్ళు ఏ కొద్ది మందో పుడతారు. నిజమేనని చెప్పి 7 ఏళ్లకి ఆ భార్యను వదిలేశాడు ఆ పసివాడు. వదిలేసి ఆశ్రమ స్వీకారం చేసి నారాయణ తీర్థులోని ఆశ్రమనామాన్ని పొందారు. ఆయనే కృష్ణలీలా తరంగిణి అని అద్భుతమైనటువంటి రచన చేశారు. అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. అగణిత గుణగ్రామ నగధర ఘన శ్యామ నత జనకూద సోమ అఘకరణ సర్వధవ అసుర మండల భీమ గోవింద ఘటయ. ఆయనే నారాయణ తీర్థుల వారైనారు. ఆయనకి ఇద్దరు శిష్యులు. చాగయ్య గారి గురువు గారైన సొంటి వెంకటరమణయ్య గారి తండ్రి వెంకట సుబ్బయ్య గారు, కూచిపూడి నాట్యానికి మూల పురుషులైన సిద్ధేంద్ర యోగి, వీళ్ళిద్దరూ వారి శిష్యులు. అందుకే చాగయ్య గారికి పరమ గురువులు నారాయణ తీర్థుల వారు, పరమేష్టి గురువు. అదే సన్యాసం చాలా కష్టం. ఈ పిల్లవాడు కేకబెట్టాడు, అమ్మా ప్రాణం పోతుంది, నేను ఆతుర సన్యాసం స్వీకరించడానికి నువ్వు అనుగ్రహించు, నువ్వు అనుమతించు. తల్లి దుఃఖించింది. ఒక్కగానొక్కడు వీడు సన్యాసం తీసుకోవాలి అని చెప్తే కనీసం కళ్ళ ముందు సన్యాసిగా అయినా బతుకుంటాడు. వద్దు అని చెప్తే ఈ మొసలు లాగేస్తుంది. ఆ తల్లి గుండె దిటవు చేసుకొని, నాయనా నాకే అభ్యంతరం లేదురా, నువ్వు సన్యసించడానికి నేను అనుమతిస్తున్నాను అని చెప్పిందండి ఆర్యాంబ. అంతే. వెంటనే మొసలి వైపు ఓ చూపు చూశాడు ఈ పిల్లవాడు. మొసలు ఎందుకుంటుంది? ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను ఉంటానా? అది ఉండదు, లెక్కే. వెంటనే అదృశ్యమైపోయింది. ఇంతకీ ఎవరా మొసలి అన్నారు. సంసారము అనే మొసలి అని చెప్పారు. శంకరుణ్ణి చిన్నప్పుడే అట్లా పట్టి ఇలా వదిలేసింది. నాయన నేను పడితే ఇట్లా ఉంటుందిరా అని చెప్పి, మనకి 80 ఏళ్ళకి పట్టిన ఇంకా వదలటల్లా, ఇంకా పట్టు, బాగా పట్టు, పీకు. ఆ నెంబర్ 1 సినిమాలో వాడు చెప్తాడే, చించు, ఇంకా చించు, ఇంకా చించు, వీటన్నిటిని అతికించు, సాయంత్రం చదువుకుంటా పేపరు. అది మన లెవెల్. 8 ఏళ్లప్పుడు అలా పట్టి ఇలా వదిలేసి వెంటనే ఆతుర సన్యాస భావంతో పిల్లవాడు పైకి వచ్చాడు. తల్లి ఏడ్చింది. ఇక్కడ మంచి మాట చెప్పాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? మనం సన్యాస దీక్ష వరకు చెప్పుకుందాం. మనుగడ ఘోర సంసరణమాయకు జిక్కి గతించిపోవు, మనుగడ ఘోర సంసరణమాయకు జిక్కి గతించిపోవు,
ఈ తనువు తిరమ్మ తల్లి ఇటుదాగని సత్యమెరింగియుండియు తను ధన దార పుత్రుల కథా విషయ చలగూడపాడియే వినుమిదే సన్యసించి భవభీతికరం మగుదారి నేగెద. మా కాషాయం సంసారం పాలిట కషాయం. ఈ సంసారాన్ని తరించాలి అంటే కాషాయాన్ని ధరించాలి. నాకు అనుమతి ఇవ్వు, నేను సన్యసిస్తాను అని చెప్పింది. చాలామంది సంసారం 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 అంటే ఈ సంసారం అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ పెడతాం. ఈ మొగుడు, ఈ పెళ్ళాం, ఈ పిల్లలు, ఈ తోడికోడలు, ఈ తోడేళ్ళు, ఈ తోడేళ్ళు, ఇది కాదు సంసారం. సంసారం అంటే ఏమిటన్నారు? జనన మరణ ప్రవాహాన్నే సంసారం అంటారు. పుట్టడం చావటం, చావటం పుట్టడం. దీని నుంచి తరించాలంటే సన్యసించాలి. సన్యసించాలి అంటే కాషాయమే కట్టక్కర్లా, మనోసన్యాసం కూడా తీసుకోవచ్చు. ఏం చేసినా ఏం చూసినా చూసిన ప్రతిదాన్ని మనస్సులోకి పంపించుకోకుండా ఉండటమే సన్యాసము. కళ్ళు చూసిన దాన్ని మనస్సు లాక్కూడదండి. ఆ మనస్సు లాక్కుందే లేనిపోని దౌర్భాగ్యం అంతా అక్కడే మొదలవుతుంది. అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. సంసారం తప్పు కాదు, నీలో సంసారం ఉండటం తప్పు. నువ్వు సంసారంలో ఉన్నా నీలో సంసారం లేకుండా చూసుకోవాలి. అది కౌపీనవంత ఖలు భాగ్యవంత అని చెప్పారు. వెంటనే క్రమసన్యాస స్వీకరణం చెయ్యాలి. తల్లి ఆస్తిని దాయాదులకు ఒప్పజెప్పారు. ఆర్యాంబ ఏడ్చింది. నువ్వు ఏడవద్దమ్మా, నా కోసం ఏడ్చడానికి ఉపయోగిస్తున్న సమయాన్ని భగవంతుడి కోసం ఏడ్చే ప్రయత్నం చేసేయి, బాగుపడతావని చెప్పాడండి. అంతే, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడవకూడదు. ఈ ఏడుపు భగవంతుడి కోసం ఏడవాలి. 100 ఏళ్ళు బతికాం, 102 ఏళ్ళు బతికాం, 105 ఏళ్ళు బతికాం, చివరి ప్రాణం పోతున్నది. ఆ పోయే సమయంలోనైనా భగవంతా నీకోసం ఏడవాలయ్యా, ఈ జన్మలో ఏడవలేకపోయినాను, వచ్చే జన్మకైనా బాగా ఏడ్చి మళ్ళా నిన్ను చూసి అదృష్టం ప్రసాదించు అని వదిలేయాలి ప్రాణం. నీ చివరి సమయంలో నీ దగ్గరికి వస్తాను, నిన్ను ఉద్ధరిస్తానమ్మా అని తల్లికి ఆశ్రయం ఇచ్చి వరమిచ్చి క్రమసన్యాస స్వీకరణం చేయాలి. ఆతుర సన్యాసం కదా, దైవీ ప్రేరణ సన్యాసం అంటారు. గురువుని ఆశ్రయించి సన్యాస స్వీకరణం చేయాలి. 8 ఏళ్ల పసివాడు కేరళలోని కాలడి అగ్రహారం నుంచి కాలి నడకతో బయలుదేరాడండి. ఎటువైపు బయలుదేరాడు ఆ పిల్లవాడు? సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ప్రజ్వల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమలేశ్వరం. నర్మదా నదీ తీరంలో గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందిట, నర్మదని దర్శనం చేస్తేనే పుణ్యం వస్తుందిటండి. అయ్యా, ఆ నర్మదా నదీ తీరంలో ఒక కొండ గుహలో గౌడపాదుల వారి శిష్యులు గోవింద భగవత్పాదాచార్యుల వారు ధ్యానముద్రలో ఉన్నారు. మనకి గురు పరంపరా స్తోత్రం చెప్తారు. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మనంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యన్ తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురుం సంతతమానతోస్మి అని. ఈ పరంపరలో ఆదిశంకరుల వారి స్థానం 11వ స్థానంలో ఉంటుంది. అంటే ఏమిటన్నారు? ఏకాదశ రుద్రాంశ సంభూతుడైనటువంటి సాక్షాత్ శంకరుడే ఆదిశంకరుడు. అక్కడ వ్యోమకేశుడు, ఇక్కడ వ్యుప్తకేశుడు, అంతే తేడా. ఆయన గౌడపాదుల వారి శిష్యులు గోవింద భగవత్పాదుల వారు సమాధిలో ఉన్నారు. ఈ పిల్లవాడు వెళ్ళి సప్రదక్షిణ పూర్వక నమస్కారం చేశారు. నకర్మణ ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు, త్యాగేన ఏకేన అమృతత్వ మానసు. అది నమస్కారం చేశారు. ఎప్పటి నుంచి ఉన్నారో సమాధిలో అప్పుడు కళ్ళు తెరిచారు ఆయన. ఎదురుగ్గా ఈ పిల్లవాడు. హరే రే రే, ఎవరబ్బాయివిరా, ఎవరబ్బాయివి అని అడిగారు ఆయన. ఎవరు అని అడిగారు. ఇది తెలుసుకోవడం చాలా కష్టం. 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి రాజ్యం చేశారు. ఒక అర్ధరాత్రి సమయంలో వశిష్ఠ మహర్షుల వారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారట. ఆయన తలుపు తీయచ్చుగా, తీయకుండా ఎవరో అన్నట్ట. రామచంద్రమూర్తి నేనే అన్నట్ట.
ఆయన మరీ తెలివిగా నేనంటే అని అడిగాట. అయ్యా అదేదో తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను, కాస్త తలుపు తీసి చెప్పండి. ఆత్మవిచారం గురువే చెప్పాలి. అందుకనే నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం గురుబిన కౌను బతావే బాట్ బడా విటప యమఘాట్ అని చెప్పాడు కబీర్ గారు. కామ క్రోధ దోవు మోహు పర్వత ఖడే. అందుకనే గురువుని ఆశ్రయిస్తే గురువు ద్వారానే భగవద్ దర్శనం చెయ్యాలి. మనం ఆత్మవిచారం గురువే చెప్పాలి. నువ్వెవరు అని అడిగారు ఈ పిల్లవాడిని. నేనా అండి, మేము కాలడండి, నంబూద్రి బ్రాహ్మణం, ఆత్రేయస గోత్రీకులం, శివగురు పుత్రులం, ఆర్యాంబ తనయులం, శంకర నామధేయులం అని చెప్పలా. ఈ ఆధార్ కార్డు అంతా అక్కడ చెప్పలా. నువ్వు ఎవరు అని అడిగారు. 8 ఏళ్ల పిల్లవాడు 10 శ్లోకాలతో సమాధానం చెప్పాడండి. దీన్ని నిర్వాణ షట్కము అంటారు. నువ్వెవరు అంటే అహం నిర్వికల్పో. ఎవరైనా చెప్తారా? నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణ నవా బంధనం నైవ ముక్తిర్నమేయగా చిదానందరూప శివోహం శివోహం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాగం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న మే వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. నేను అది కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు. ఓరి భడవా, నువ్వైందేమిటో చెప్పరా అంటే కానివన్నీ చెప్తావేరా అన్నాడు ఆయన. ఏది నేను కానో, ఏది నేనై ఉన్నానో చిదానంద రూపుడైన శివుణ్ణి నేను అని చెప్పాడండి 8 ఏళ్ల పిల్లవాడు. ఆత్మవిచారం అంటే అలా ఉండాలి. అందుకే మహాత్ములు ఎప్పుడూ కూడా ఈ శరీరాన్ని నేను అని చెప్పుకోరు. దీన్ని చెప్పాలి అంటే అది 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 అంటారు. అంటే అది వేరు, అందులో ఉన్న నేను వేరు, దీనికి నాకు ఏ సంబంధం లేదు. అద్దెకున్న వాడికి కొంప ఎట్లా స్వతంత్రం కాదో, శరీరంలో ఉన్న జీవుడికి కూడా శరీరం సొంతం కాదు. అదే ఆత్మవిచారం. ఆశ్చర్యపోయినారు ఆయన. వెంటనే క్రమసన్యాస దీక్షా స్వీకారం ఇచ్చారు. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, తత్వమసి అనేటువంటి 4 మహావాక్యాలను ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేసి పేరు మారుతుంది. శంకర్ల వారికి అదే పేరు ఉంచారు. గౌడపాదుల వారు, వారి శిష్యులు గోవిందపాదుల వారు, గోవింద భగవత్పాదుల వారి శిష్యులు శంకర భగవత్పాదులు అని నామకరణం చేశారు. నాటి నుండి శంకరుడు శంకర భగవత్పాదులైనారు. అనేక దివ్యమైనటువంటి 6 ఏళ్లకి అన్ని విద్యలు వస్తే 12 ఏళ్లకి ప్రస్థానత్రయానికి భాష్యం రాశారండి. 16 సంవత్సరాలకి వ్యాస మహర్షి యొక్క దివ్యమైన దర్శనం పొంది వాటికి వార్తికాలు మండన మిశ్రుడి చేత రాయించారు. వ్యాస మహర్షుల వారు శంకర భాష్యాన్ని చూస్తే శంకర్ల వారు అన్నారట, బాబు ఇందులో ఏమన్నా కాస్త తప్పు ఉంటే చూడండి అన్నారట. ఇదే తప్పు అన్నారట వ్యాసుల వారు. తప్పు ఉంటే చూడండి అనటమే తప్పు. గోవింద శిష్యస్య కథం నిరుక్తం అని చెప్పారటండి వ్యాసుల వారు. గోవింద శిష్యుడు సత్యం కాని విషయం చెప్తాడా? అవి వార్తికాలు మండన మిశ్రుల వారి చేత రాయించడం, 4 ఆమ్నాయ పీఠ స్థాపనలు చేయటం, 4 మహావాక్యాలకి పద్మపాద హస్తామలక సురేశ్వర తోటకాచార్యులు అనేటువంటి పీఠాధిపతులను నియమించడం. మొట్టమొదట నియమించిన పీఠం అదృష్టం మనది, దక్షిణామ్నాయ శారదా పీఠం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం మీద ఉభయ భారతీదేవిని శారదామాతగా ప్రతిష్ఠ చేసి చంద్రమౌళీశ్వర స్వామిని కైలాసం నుంచి తెచ్చి సురేశ్వరాచార్యుడు అని మండన మిశ్రుడికి సన్యాస దీక్ష ఇచ్చి ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తారు ఆచార్య స్వామి. ఆ స్తోత్రంతో మనం కథకి మంగళం పడదాం పెద్దలారా.
గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని కాన్యరాగ మధురాధరాభరణ సుందరానన సుచేస్మిత మందరాయత విలోచన మమల బాలచంద్రకృత శేఖరీ ఇందిరారమణు సోదరి మనసి భావయామి పరదేవత. కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజిని శూళికా శిఖర మాలికా మలయ మల్లికా సురభి సౌరభా కాళికా మధుర గండ మండల మనోహరానన సరోరుహ కాళికా మఖిల నాయిక మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదే. జయ బోలో శంకర భగవత్ పూజ్య పాదులకు, శారదాంబకు, సురేశ్వరాచార్యులకు, దక్షిణామ్నాయ యజుర్వేద మహాపీఠమునకు, శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి. 32 ఏళ్లే జీవించారు ఆచార్య స్వామి. 32,000 మహాయుగాలకు కావలసినటువంటి ఆధ్యాత్మిక సంపదని మనకు అందించారు. విష్ణు సహస్రానికి భాష్యం రాశారు, లలితా త్రిశతికి భాష్యం రాశారు, భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. ఈనాడు మనం ఏ స్తోత్రం చదువుకోవాలన్నా ఆచార్య స్వామి అనుగ్రహించిన అనుగ్రహ భిక్షే మనకి. అటువంటి మహానుభావులు శంకర సాక్షాత్. కేదారం నుంచి ఆచార్య స్వామి నడిచి వెళ్ళిపోయినారటండి కైలాసానికి. ఎందుకయ్యా అలా వెళ్ళారన్నారు. వాళ్ళు ఉండేది అక్కడేనండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళి శుభం కార్డు పడాలి కదా, నడిచి వెళ్ళిపోయినారు. అందుకనే శంకరాచార్య స్వామికి ఆరాధన లేదు, శంకర జయంతే ఉంది. శంకర వర్ధంతులు చేయలేం. ఆరాధన ఎవరికి చేస్తాం? శరీరం వదిలిపెట్టిన వాడికి ఆరాధన చేస్తాం. వారు అలా వచ్చారో అలా వెళ్ళిపోయినారు. అలాంటి మహానుభావులు మనకి అద్వైత భిక్ష అనుగ్రహించారు, అద్వైత మతాన్ని ఉద్ధరించారు, జగన్మిథ్యా బ్రహ్మసత్యం అనేటువంటి విషయాన్ని. అందుకనే వారు ఉత్తరమీమాంసా పండితులు శంకర్ల వారు. కుమారుల భట్టు, మండన మిశ్రుడు వీళ్ళంతా పూర్వమీమాంసా పండితులు. పూర్వమీమాంస అంతా కర్మకాండకి సంబంధించింది, ఉత్తరమీమాంసంతా జ్ఞానకాండకి సంబంధించింది. జ్ఞానాదేవత కైవల్యం అని ఆ నిరూపణ చేసిన మహానుభావులు ఆదిశంకర్ల వారు. వారి చరిత్ర ఈ సహస్ర చండీ యాగంలో మనవి చేయటం శంకర కృపగా భావిస్తూ ఈ చక్కని అవకాశాన్ని ఈ సమయంలో మనకి అందించారు మా చిరంజీవి సంతోష్. వారికి, వారి కుటుంబానికి, విచ్చేసిన సరస్వతీమూర్తులైన సదస్సులందరికీ, మా శ్రీకాంత్కి, మా వీరికి కౌండిన్యకి కూడా మరొక్క మారు ధన్యవాదాలు చెప్తూ మంగళం పడతాను. రాజీవ నయన త్యాగరాజ వినూతమైన రూపములకు నిత్యజయ మంగళం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే భారతీ తీర్థమాశ్రయే. స్వస్తి ప్రజాభ్య పరిపాలనం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామభద్రాయ నమః. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆరణ్యకంలో మాట గురుగారు చెప్పిన తర్వాత ఇంకా నేనేమి మాట్లాడలేను. ముందుగా వారు సభాముఖంగా, ఎందుకంటే వారికి నేను ముందుగా క్షమాపణలు చెప్తున్నాను. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి న మంత్రం నో యంత్రం. నాకు సంగీతము రాదు, శాస్త్ర విషయము తెలియదు,
ఏదో రాముడి ఆరాధన రామపాద సేవ చేస్తున్నాను. గురుగారితోని ఒక 3 సంవత్సరాల క్రితం చాలా దగ్గర, అంటే ఇంకా మా ఇంట్లోనే గురువుగారు అంటే ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, మా అమ్మ నాన్న ఎలానో వారు కూడా అలానే ఇప్పుడు దగ్గరే. నేను ఫోన్ చేయకున్నా 2-3 సంవత్సరాల నుండి దూరంగా ఉన్న కొన్ని, అంటే ఏంటిదంటే అది బద్ధకం అంటారు అన్నట్టు కొన్ని, అందుకనే అందరితో కమ్యూనికేషన్ కనీసం ఒక వాట్సాప్ రూపంగానన్నా కూడా పంపించాలంటారు. నేను మా అమ్మ నాన్న ఏ విధంగా, తల్లిదండ్రులు ఏ విధంగా క్షమించి పుత్రుణ్ణి చేరదీస్తారో, చెడ్డ తల్లి ఎక్కడ ఉండదు, చెడ్డ పుత్రుడు ఉంటాడేమో కానీ, అట్లా గురుగారిని తీసుకొని అలా అంత దగ్గర పిల్లలం కానీ మేము కానీ అయినా కూడా ఒక మాట చెప్పగానే 20 రోజుల్లో దేవాలయ ఈ సహస్రచండీ యాగ సంకల్పం చేసి ఒక మాట చెప్పగానే తప్పకుండా ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించారు. మేము వారిని సభాముఖంగా ఇక్కడ శ్రీరామ నవరాత్రులు కానివ్వండి, భాగ్యనగరానికి ఎప్పుడొచ్చినా సరే ఇప్పటి నుండి తప్పకుండా వారితోని కనీసం 3 రోజులకోసారైనా కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. కావున వారు మమ్మల్ని క్షమించి మేము రామభద్ర క్షేత్రం తరఫు నుండి చిన్నగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని మా చంద్రశేఖర్ అన్న మేమందరం కూడా అసలుకు అక్కడ పట్లూరు సోమయాజుల గురువు గారు దానికి స్వతంత్రంగా నేను తీసుకువెళ్ళే భాగ్యం కలిగింది. మా చంద్రశేఖర్ అన్నను కూడా 2 మాటలు మాట్లాడవలసింది. అది మా భాగ్యంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు వారి విద్వత్తు వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. మా గురుగారి సంస్మరణ సభలో వారు వచ్చి మమ్మల్ని అందరినీ ధన్యం చేశారు. అందులో ఈరోజు రాముని ప్రీత్యర్థం చేస్తున్నటువంటి ఎటువంటి కామ్యము లేకుండా, అంటే అడిగితే ఏమడిగారో అది ఇస్తారు, అడగకుండా ఉండే సంకల్పము మనకి ఏది కావాలనో ఏది అవసరమో అది ఇస్తాడు భగవంతుడు. కాబట్టి ఏది కూడా కామ్యం లేకుండా చేస్తున్నాం అన్నారు. అటువంటి దానికి వారు వచ్చి అందులో ఆదిశంకరుల యొక్క, ఎందుకంటే మనిషికి ఏమవసరం లేదండి, డబ్బు గిబ్బు ఏమవసరం లేదు, జ్ఞానం అవసరం అన్నట్టు. జ్ఞానం పొందాలంటే, జ్ఞానం ఉన్నవాడు అన్ని మంచి పనులే చేస్తాడు. ఆ జ్ఞానం పొందాలంటే ఇటువంటి శంకరుల యొక్క చరిత్రను వినడం అనేటువంటిది మనకు ఈ రాముడి దగ్గర, ఆ యొక్క రామక్షేత్రంలో, రామభద్ర క్షేత్రంలో రాముని యొక్క సమీపంలో శంకరుల యొక్క చరిత్ర వినడం అనేటువంటిది నిజంగా ఈరోజు 65 సంవత్సరాలు ఉన్నవాడంటే వాడు ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అంట, ఇంత వయసు ఉన్నది అంత అబద్ధం ఆడుతున్నాం ఏంటా అంటే 60 సంవత్సరాలు వృధా అయిపోయింది. ఈ 5 సంవత్సరాలే జ్ఞానాన్ని పొందింది. కాబట్టి జ్ఞానం పొందినటువంటి వయసే నాకు 5 సంవత్సరాలు అని చెప్పుకుంటాడు. అట్లా ఈ 4 రోజులే మనం అందరం కూడా 4 రోజులైంది పుట్టి మనమంతా. ఎందుకంటే మొదటి నుంచి అన్నీ అక్కడ ఇంతమంది నారుద్ర క్రమపాఠిన, రుద్రుడైతేనే కానీ క్రమాంతం పూర్తి చేస్తారు. అటువంటి వేద పండితులు 50 మంది వేద పండితులు, మిగతా వాళ్ళందరూ స్మార్త అందరూ గొప్ప గొప్ప పండితులు. అందులో వీరు వచ్చి ఈరోజు వారు కూడా సంగీతంలో, సాహిత్యంలో అన్నిట్లో వారు గొప్ప విద్వాంసులు. వారు ఈరోజు వచ్చి చెప్పడం అనేటువంటిది మనకు అంటే జ్ఞానభిక్ష పెట్టాడంటే ఈరోజు మాకు వరకు. ఎందుకంటే ఆదిశంకరుల యొక్క చరిత్ర వింటే చాలు అంటే, ఎందుకంటే మనం ఎవరికి ఆదిశంకరుల యొక్క చరిత్ర తెలియదంట. అన్నీ విష్ణు సహస్రాలు చదువుతారు, వివాహం కాలేదని చెప్పి సుబ్రహ్మణ్యాష్టం చదువుతుంటారు. ఎవరు రాస్తారు, గురువును తలుచుకోకుండా చేసిన ఎందుకు మాకు కలగడం లేదండి ఫలితాలు రావడం. ఎందుకంటే గురువు ఎవరో, అది ఎవరి ఉచ్చిష్టమో అది తెలియకుండా మనము చదవడం వల్ల దాని యొక్క ఫలం రాదన్నట్టు. ఈరోజు ఇవన్నీ మనం ఏది చదువుతున్నా అది శంకరుడి యొక్క ఉచ్చిష్టమే. కాబట్టి ఈరోజు శంకరుడి యొక్క చరిత్ర చెప్పి మనల్ని కూడా 4 సంవత్సరాలకే, అంటే 4 రోజులకే పుట్టిన మనము 4 రోజులకే మనల్ని జ్ఞానవంతులు చేసినటువంటి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ శుభం. స్వస్తి. సంపత్ సమవాప్తి హేతవ సముత్థితాపత్కులధూమకేతవ అపార సంసార సముద్రసేతవ పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ విప్రోఘదర్శనాత్సద్య క్షీయంతే పాపరాశయః వందనాన్ మంగళావాప్తిరర్చనాదచ్యుతం పదం వ్యాధిహరం నృణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే. ఒక విప్రుని యొక్క, అంటే విప్రుడు అంటే వేదాధ్యయనం చేసి జ్ఞానవంతుడైనటువంటి వాడు విప్రుడు. అటువంటి విప్రుని యొక్క పాదాలు చూస్తేనే కానీ పాపరాశి అంతా కూడా నశిస్తుందట. అటువంటి ఇంతమంది విప్రుల యొక్క దర్శనం మనకు కలిగింది.
దానివల్ల మన పాపాలన్నీ తొలగిపోయి నిజమైనటువంటి జ్ఞానం కలిగి ముక్తి పొందుతాం తప్పకుండా.